And Bible says, one shall be in one room, one will be taken up, the other will be left behind. So I am 100% going to be left behind. Therefore I start praying. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, ఇద్దరు ఒక గదిలో ఉంటారు, ఒకరు ఎత్తపడతారు, ఒకరు చేయి విడిచిపెట్టబడతారని నాకు బాగా తెలుసు. నేను చేయి విడిచిపెట్టబడతానని అందుకనే ప్రార్థన చేయడం కూడా మానివేసి ఉన్నానని చెప్పి ఉన్నాడు. He very seriously said that. చాలా తీవ్రంగానే ఆ కార్యముని చెప్పి ఉన్నాడు. Though he was not a Pentecostal man. అతడు పెంతెకోస్తు వ్యక్తి కాకపోయినప్పటికీ అలాగనే చెప్పి ఉన్నాడు. I gradually taught him all about the truth and somehow God touched him and accepted our truth. నేను క్రమేణా సత్యములని అతనికి బోధించున్నాను. దేవుడు అతన్ని ముట్టి ఉన్నారు. నెమ్మదిగా మనకు సత్యములోకి అతడు వచ్చి ఉన్నాడు. So very few people know that a big band of people are going to be left behind when Jesus comes. యేసు ప్రభు వచ్చినప్పుడు అధికమైనటువంటి జనులే చేయి విడిచిపెట్టబడతారని చెప్పి కొంతమందికి మాత్రమే ఆ సంగతి తెలియను. The sad part is every church gives a wrong image to their people. దుఃఖకరమైనటువంటి భాగం ఏమనగా ప్రతి సంఘమునకు కూడా ఒక తప్పైన అభిప్రాయంని వారు నడిపించే వారికి ఇచ్చుచున్నారు. All the church pastors are encouraging their people. సంఘము యొక్క ప్రతి సంఘ పాస్టర్లు కూడా వారి జనులను ప్రోత్సాహపరచుతూనే ఉన్నారు. They look to one side of God and say he is a loving father, he is a gracious father, he is a compassionate father, he is a merciful father. How can a loving father send you to hell? It is not possible at all. Hallelujah. We all will go to heaven. So people like it. వారు దేవుని యొక్క ఒక భాగమును మాత్రమే చెప్పుచున్నాడు. ఆయన ప్రేమగల దేవుడు, మంచి దేవుడు, కనికరము గల దేవుడు, కటాక్షించే దేవుడు, ఎలాగున అంత ప్రేమగల దేవుడు మిమ్మల్ని నరకంలోకి తీసుకుని వెళ్తారు, ఆయన తీసుకుని వెళ్ళరు, మనందరినీ పరలోకానికి తీసుకుని వెళ్తారు, ఆమేన్ హల్లెలూయా అని చెప్తూ ఉంటారు. But we preach about the other side of God's character. అయితే మనము దేవుని యొక్క స్వభావం యొక్క మరొక భాగమును తెలియచేయుచున్నాము. We say God is a consuming fire. మనం చెప్పుచున్నది ఏమనగా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు అని. He is a good God, but also he is a very severe God. ఆయన మంచి దేవుడే, కానీ చాలా తీవ్రంగా ప్రవర్తించే దేవుడు. He is very gracious, but he will not leave the guilty unpunished. ఆయన కనికరము గల కృపగల దేవుడే, కానీ ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. People never likes this. They don't like it. జనులకు ఇట్టి కార్యములు నచ్చవు. They feel humiliated. They feel a kind of inferiority complex, and there is no hope of attending the church. వారు అన్యోన్యత భావమును వారు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ సంఘంలో వారికి ఎటువంటి యొక్క నెమ్మది ఘనత వారికి ఉండదని చెప్పి అనుకొనిచున్నారు. That's the main reason why in our church we get very few people. అందువల్లే మన సంఘంలో చూచినప్పుడు కొద్ది మంది మాత్రమే కనబడుదురు. And all the pastors in our church also are not preaching about the entire truth. అయితే మన సంఘంలోని అందరు పాస్టర్లు కూడా సత్యం అంతటినీ వారు బోధించలేకపోతున్నారు. If they love the people, if they forgive the people, if they never teach about hell, if they never preach about their being left behind, and if they preach that all of us will go, only thing we have to shout and clap and sing and speak in tongues. That's enough. వాళ్ళు దేవుని వారు జనులను ప్రేమించుచున్నారు, జనుల మీద కనికరం చూపిస్తున్నారు. ప్రభు వచ్చినప్పుడు మనందరం ఎత్తబడతాము అని చెప్పి అందరూ చప్పట్లు కొట్టి పాటలు పాడి ఆత్మతో నింపడినట్లయితే చాలని చెప్పి అనుకుంటున్నారు. If that much is enough, God doesn't have to give you such a big book called Bible in our hand. అది మాత్రమే సరిపోయినట్లయితే దేవుడు మన చేతిలో అతి పెద్ద గ్రంథమైనటువంటి బైబిల్ని మన చేతిలోకి ఇచ్చి ఉండరు. One tract is enough. One tract. ఒక కరపత్రము మాత్రము చాలును కదా. Repent, be baptized, receive anointing, speak in tongues, fill in the spirit, attend the churches, take communion. What else? If there is a convention, attend convention. 10 commandments. That is enough. మారు మనసు, బాప్తిస్ము, పరిశుద్ధాత్మ అభిషేకము, అన్య భాషలు మారుట, కూటములకు హాజరవుట, ప్రభు బల ఆరాధన తీసుకొనుట, కన్వెన్షన్లో హాజరవుట, 10 ఆజ్ఞలు గైకొనుట, ఇవి మాత్రమే సరిపోవును కదా. So why should God give such a big book in our hand? మరెందుకు దేవుడు ఇంత అతి పెద్ద గ్రంథమును మన చేతికి ఇవ్వవలెను? For me, Bible is my God. నాకు నా బైబిల్ గ్రంథమే నా దేవుడై ఉన్నారు. I don't know about you. మీ గురించి నాకు తెలియదు. You may be knowing doctrines better than me. You may say Father is my God and Jesus is my God, Holy Spirit is my God. No, but for me, Bible is my God. మీకు నాకంటే అధికమైన ఉపదేశం ఒకవేళ తెలిసి ఉండవచ్చును. తండ్రి అయిన దేవుడు మా యొక్క దేవుడు, యేసు ప్రభు మా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మా దేవుడు అని చెప్తూ ఉండొచ్చు, కానీ నాకైతే నా పరిశుద్ధ గ్రంథమే నా దేవుడై ఉన్నారు. All other things will pass away. మిగిలిన కార్యములన్నీ కూడా గతించిపోవును. Pastors will die, mothers will die, fathers will die, and our siblings may die, the world may die, ministers may die, churches may be stopped, but one thing will never be changed. That is the Bible. పాస్టర్లు చనిపోదురు, మదర్లు చనిపోదురు, లోకమంతా మారిపోవును, మంత్రులు కానీ ప్రభుత్వం కానీ అన్ని గతించిపోవును, కానీ గతించిపోయినటువంటి ఒకే ఒక కార్యము దేవుని యొక్క వాక్యమై ఉన్నది. So only those who give importance to every word,
they alone can go to heaven. ఎవరైతే దేవుని యొక్క ప్రతి వాక్యమునకు ప్రాముఖ్యతనిచ్చుదురో వారు మాత్రమే పరలోకమునకు వెళ్ళుదురు. So we are learning that soon after the church is taken up, the one word ruler will come and take the whole world under his control. మనం తెలుసుకుని ఉన్న కార్యం ఏమనగా ప్రభువు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒకే ప్రపంచ పాలకుడు సర్వ భూమిని తన ఆధీనంలోనికి తీసుకుని వచ్చును. And from the time he will take over the whole world, God also will start sending his judgments upon the earth, upon all those people who believed not the gospel, as we read in 2 Thessalonians 1:7-9. ఈ విధంగా సాతానుడు సర్వలోకమును తన ఆధీనంలో ఉంచుకొని చున్నప్పుడు దేవుడు కూడా భూమి మీదకి తన యొక్క ఉగ్రతను తన యొక్క న్యాయ తీర్పును ఆయన పంపించుచునే ఉందుడు. 2వ దశలుగా 1వ అధ్యాయం 7వ వాక్య ప్రకారముగా ఎవరైతే దేవుని ఎరగకుండా సువార్త నమ్మకుండా ఉంటారో వారి మీదకి ఆయన న్యాయ తీర్పును విధించు వారిగా కనబడుచుందురు. The judgment of God will be coming upon those people who know not God, and who will never obey the gospel. అటువంటి న్యాయ తీర్పులు అనేవి ఎవరి మీదకి వచ్చుననగా దేవుని ఎరుగని వారి మీదకని సువార్తను నమ్మని వారి మీదకని వచ్చుదు. We learned last week the sons of Eli, though they were priests, they were doing ministry in the temple, they never had knowledge about God. మనం పోయిన వారంలో వినిన విధముగా మనము ఏలీ యొక్క కుమారులను చూచినప్పుడు వారు యాజకులుగా వారు కనబడుచున్నప్పటికీ కూడా వారు దేవుని ఎరగని వారిగా వారు కనబడి ఉన్నారు. Many workers are serving God, many believers are serving God. అనేక మంది But the question is whether they have a knowledge about God or not. అనేక మంది సేవకులు దేవుని సేవ చేయుచున్నారు, విశ్వాసులు దేవునికి సేవ చేయుచున్నారు, కానీ దేవుని గురించిన అవగాహన గ్రహింపు ఎంతవరకు ఉన్నది లేనిది అనేది మనం తెలుసుకునవలెను. In our young days of the ministry and in our family also, our father used to always pray to God for everything. మా యొక్క చిన్నదినముల్లో చూచినప్పుడు సేవ యొక్క ప్రారంభంలో కూడా చూచినప్పుడు మా తండ్రి గారు ప్రతి విషయములకు కూడా ఆయన ప్రార్థన చేసేవారు. When you wanted a pencil or a pen or a scale or a notebook, we are not supposed to ask our father. ఒక పెన్సిల్ కానీ పెన్ను కానీ నోటు పుస్తకం కానీ మాకు కావాలంటే నేరుగా వెళ్ళి మా తండ్రి గారిని మేము అడగకూడదు. He'll say, go and pray. ఆయన ఏం చెప్తాడంటే వెళ్ళి ప్రార్థన చేయండి, Don't ask me. నన్ను అడగవద్దు. So we'll tell our mother, these are our needs, and we'll go and pray. అప్పుడు మా తల్లితో చెప్పేవాళ్ళం, ఇవన్నీ మాకు అవసరము, మేము వెళ్ళి ప్రార్థన చేస్తామని చెప్పేవారము. When mother goes and tells him, he will ask her, did they pray? మా తల్లి వెళ్ళి మా Did you watch them praying for these things? మా తల్లి వెళ్ళి మా తండ్రి గారికి ఈ కార్యములని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసేరా అని చెప్పి అడిగేవారు. Yes, and she'll recommend, yes, I saw them praying. అవును, పిల్లలు ప్రార్థన చేస్తున్నానని చెప్పి మా పక్షమున ఆమె చెప్పేవారు. Then only he'll buy us our needs. అప్పుడే ఆయన వెళ్ళి మా అవసరతలు ఏంటో కొని ఇచ్చేవారు. We were taught faith life even to pray for a pencil. ఒక పెన్సిల్ కోసం కూడా విశ్వాసముతో ప్రార్థించడమే మాకు అలవాటు చేసి ఉన్నారు. Romans 1:21. రోమా 1:21 వాక్య ప్రకారముగా పలాందాని కోసం ప్రార్థన చేయని చెప్తున్నారు. మీరెందుకు దేవుని ప్రార్థన చేయకూడదు? ప్రతి అవసరతలు తీర్చేవారు ఆయనే కదా. So because God is not in their mind. దానికి కారణం ఏమనగా దేవుడు వారి మనసులో లేరు. Psalmist says, the fool says there is no God. కీర్తనలో మనం చూస్తున్నాము, బుద్ధిహీనులు దేవుడు లేడని చెప్పుకుందురు. And God is not at all in his mind. దేవుడు వారికి మనసుల్లో లేనే లేరు. Yes, so those who have no knowledge about God, they are the ones who are going to face a judgment of God first. దేవుని గురించినటువంటి తెలివితేటలు లేని వారు మొట్టమొదటిగా న్యాయ తీర్పుని ఎదుర్కొనే గుంపు అట్టివారే అయ్యున్నారు. On the other hand, those people who never trust in anything in the world, only in God and ask and pray him and maintain a close relationship with him, on the day of judgment Jesus say, I know you, but him I know not. మరొక ప్రక్క చూచినప్పుడు మరొక గుంపు వారిని చూస్తున్నాము. ఈ లోకంలో ఎవరిని నమ్మకుండా దేవుని మాత్రమే ఆశ్రయించి దేవుని మాత్రమే నమ్మక ఉంచుకుని వారిని చూచి దేవుడు ఆ దినమందు నేను మిమ్మల్ని ఎరుగుదును అని చెప్పుదురు. మరొక గుంపు వారిని చూసి నేను మిమ్మల్ని ఎరుగను అని చెప్పుదురు. Church and pastors, leaders, guides are all only to guide you. To whom? Guide it to where? Guide it to God. చర్చి, పాస్టర్లు, నాయకులు, నడిపించేవారు వీరందరూ మిమ్మల్ని మార్గదర్శకులుగా ఉన్నారు. ఎక్కడికి నడిపించుటకు? దేవుని యొద్దకు నడిపించుటకు. Therefore 2 Thessalonians 1:7-9 says, God's judgment is going to come upon first on those people who have no knowledge about God. Read that. అందువల్ల 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు చూచినప్పుడు దేవుని యొక్క న్యాయ తీర్పు మొట్టమొదటిగా దేవుని ఎరుగని వారి మీదకి వచ్చును. చదవండి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా
పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవుని ఎరుగని వారి మీదకే న్యాయ తీర్పు వచ్చును. What is salvation? రక్షణ అనగానేమి? John 17:4 says, to know thee the only true God and Jesus whom thou hast sent. యోహాను సువార్త 17:4 వాక్య ప్రకారముగా అద్వితీయ సత్యదేవుడు అనేటువంటి నిన్నును ఆయన పంపిన వాని ఎరుగటయే నిత్య జీవమై ఉన్నది. 17:3 యోహాను సువార్త. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. What is meant by knowing Jesus Christ? యేసుక్రీస్తును ఎరుగుట అనగానేమి? Knowing God and knowing Jesus Christ. How is it possible? దేవుణ్ణి ఎరుగవలెను, యేసుక్రీస్తుని ఎరుగవలెను. అది ఏ విధముగా సాధ్యము? Somebody tell me. ఎవరైనా చెప్పండి. Keeping an idol of Christ in our house. క్రీస్తు యొక్క విగ్రహమును ఇంటిలో పెట్టుకొనుట మూలముగానా? How can you know God whom you have never seen? చూడనటువంటి దేవుని ఎలాగున మనము ఎరుగగలము? How can you know Jesus whom you have never seen? ఎన్నడూ చూడనటువంటి యేసయ్యను ఎలాగున నీవు ఎరుగుచున్నావు? சொல்லுங்க, எப்படி அறிய முடியும்? ఎలాగున ఎరగగలము చెప్పండి. உங்களுக்கு தெரியும், நான் சொல்ல மாட்டீங்க. చిన్న తప్ప పేరుమో తెలిసినా చెప్పరు, చెప్తే తప్పైపోతేమో అని. Jesus healed me. Jesus healed me. యేసయ్యా నన్ను స్వస్థపరచుము. Doctors also heal you. డాక్టర్లు కూడా స్వస్థపరచుదురు. Yeah. So they are Jesus. అయితే వారు యేసులా? Every human being is trying to know God only with the measuring rod called the rod of prosperity or blessing. ఆశీర్వాదము, అభివృద్ధి అనే కొలకర్రతోనే ప్రతి ఒక్కరూ దేవుని ఎరగాలని లోకములో అందరూ ప్రయత్నించుచున్నారు. That's the wrong way of knowing God. అది దేవుని ఎరిగే తప్పైన రీతిలో దేవుని ఎరుగుట అయ్యున్నది. As I told you on Sunday, in your car you write God's gift. మీరు ఆదివారం నేను చెప్పిన విధంగా మీ కారు మీద దేవుడిచ్చినటువంటి వరము అని రాసుకుంటారు. If God is known by means of blessing, you must accept both of them as your God. Right or wrong? మీరేమో దేవుడిచ్చారని నమ్ముతున్నారు, వాడేమో వాళ్ళ దేవత ఇచ్చిందని నమ్ముకుంటున్నారు. దేవుని ఆశీర్వాద ప్రకారముగానే మీరు ఆధారపడినట్లయితే మరి అది ఏ విధంగా సాధ్యమగును? లే, ஆசீர்வாதங்கள் மூலமா நம்ம ஆண்டவரை அறிகிறதா சரின்னு சொன்னா, ఆశీర్వాదం మూలంగానే దేవుని ఎరుగుటకు మనం ప్రయత్నించినట్లయితే உங்களுக்கு வேலை கொடுத்த డాక్టரும் கடவுள் தான். మీకు స్వస్థతనిచ్చే డాక్టర్ కూడా మీకు దేవుడే. சரியா? Wherever there is power, there is God. ఎక్కడైతే అధికారం ఉందో అక్కడ దేవుడు ఉంటున్నారని చెప్పి అనుకుంటున్నారు. Mango tree is yielding us fruit, so mango trees are God. మామిడి చెట్టు మనకు మామిడి పండ్లు ఇస్తుంది కాబట్టి మామిడి చెట్టు ఒక దేవుడు అని చెప్పి అనుకుంటున్నారు. But that is not the way of knowing God. కానీ దేవుని ఎరుగుట అనేది ఆ రీతిలో కాదు. In Romans 1:20 we read, రోమీయులకు రాసిన పత్రిక 1:20 చదువుచున్నాము. only by the things that are created we are able to understand Godhead. సృష్టింపబడిన సృష్టిలో నుండి దేవుని మనం ఎరుగగలుగుచున్నాము. That is first truth. అది మొదటి సత్యమై ఉన్నది. Therefore your God begins his sacred book with the first words, in the beginning God created heaven and earth. అందువల్ల ఈ పరిశుద్ధ గ్రంథమును దేవుడు మొదటి వాక్యముతోనే ప్రారంభిస్తున్నాడు. ఆదియందు దేవుడు ఆకాశమును సృజించెను. Understand me? Only through the created things you can understand who is God. సృష్టింపబడిన వస్తువుల మూలముగానే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరుగగలుగుచున్నాము. Number 2. రెండవదిగా, in the beginning was the word was with God and the word was God himself. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, John 1:1. వాక్యమే దేవుడై ఉన్నారని యోహాను సువార్త 1:1 చదువుచున్నాము. So who is God then? కాబట్టి దేవుడు అనగా ఎవరు? How can you know about God and Jesus Christ whom he sent? ఎలాగున్న దేవుణ్ణి, దేవుడు పంపించినటువంటి యేసుక్రీస్తును ఎరుగగలుగుచున్నాము? Say, through the word of God. Simple. దేవుని యొక్క వాక్యము మూలముగానే, చాలా సులభము. Therefore every Christian is given a book called Bible. అందువల్ల ప్రతి క్రైస్తవుని చేతిలోనికి ఒక బైబిల్ గ్రంథం అనేది ఇవ్వబడుచున్నది. The more you read Bible and know the truth,
that much you will have a knowledge about God. అధికంగా బైబిల్ చదువుకొని సత్యమును తెలుసుకున్నట మూలముగా అంత కొలతకు దేవుడు ఎవరని చెప్పి ఎరుగగలుగుచున్నాము. Without the knowledge of the truth, the knowledge of the word of God, you can never have the real knowledge about God. సత్యమును గురించియో దేవుని యొక్క వాక్యపు అవగాహన లేనట్లయితే దేవుని మనం ఎరుగలేము. Therefore Jesus said, he that believes in me and in my word and in my word. అందువల్ల యేసు చెప్పుచున్నారు, నా యందును నా వాక్యమందును విశ్వాసం ఉంచువారు He is going to be saved, not everybody. వారు రక్షింపబడుదురు, అందరూ కాదు. And therefore both the things are mentioned in 2 Thessalonians 1:9. అందువల్ల Those who never know God and those who never obey the gospel of. ఈ రెండు కార్యములు కూడా 2వ దశలోనిక పత్రికలో రాయబడి ఉన్నవి. దేవుని ఎరుగని వారి మీదకి సువార్తకు లోబడిన వారి మీదకి న్యాయ తీర్పు వచ్చును. Yes, we must, unless we know this truth so thoroughly, we cannot tell other people also about this truth. ఈ సత్యములు మనం బాగా మనం తెలుసుకునలేకపోతే ఈ సత్యముల గురించి మన ఇతరులతో మనం చెప్పలేము. So as soon as the overcoming saints are taken up, జయం పొందినటువంటి వీరులు ఎత్తబడిన వెంటనే the one word ruler or the devil will nominate a ruler to rule over the whole world by his power and authority. ఒకే ప్రపంచ పాలకుని సాతానుడు తన అధికారం ఇచ్చి తన శక్తిని ఇచ్చి పరిపాలించుటకు గాను నియమించుకొనును. In Revelation 13:2 we read. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యంలో చదువుచున్నాము. The dragon, who is called the devil, will give his authority, seat and power to one beast, or one beast means one government, to rule the whole world. సర్వలోకమును కూడా ఏలుబడి చేయి నిమిత్తము ఆ ఘటసర్పము తన బలమును తన అధికారమును ఆ మృగమునకు అప్పగించును. The beast stands for a kingdom. Many times we learned. In which book? మృగం అని చెప్పినప్పుడు ఒక రాజ్యం అని చెప్పి అనేక సార్లు చదువుకొని ఉన్నాము. ఏ యొక్క గ్రంథములో? Daniel 7:23. దానియేలు The Bible says the beast is a kingdom. దానియేలు 7వ అధ్యాయం 23వ వాక్య ప్రకారముగా ఆ జంతువు లేక మృగము ఒక రాజ్యముతో సమానము. The fourth beast. 4వ జంతువు. Fourth beast has 7 heads and 10 horns. 4వ మృగమునకు 10 తలలను 7 కొమ్ములను కలిగి ఉన్నది. Yes, that is a government. అది ఒక ప్రభుత్వమై ఉన్నది. That will be found with the 7 nations. అది 7 యొక్క జాతులకు సమానమై ఉన్నది. We have learned that. I am reminding you. దాని గురించి ముందుగానే తెలుసుకొని ఉన్నాము, జ్ఞాపకం చేయుచున్నాను. It will have 10 horns. We speak about 10 kings. 10 కొమ్ములు అనగా 10 రాజ్యములై ఉన్నవి. Who are those 10 kings? ఆ 10 రాజులు ఎవరై ఉన్నారు? The 10 nations of the European government, European Union. యూరోపియన్ యూనియన్ లో కనబడుతున్నటువంటి 10 దేశములై ఉన్నవి. Why only 10 nations when they have 28 nations? వారిలో 28 దేశములు కనబడుచుండగా ఎందుకు 10 దేశముల గురించే చెప్పబడుచున్నది? In the present European Union we have 28 countries. ప్రస్తుతపు యూరోపియన్ యూనియన్ లో చూచినప్పుడు 28 దేశముల యొక్క కలయిక అయి ఉన్నది. But why only 10 kings are written in Bible and what about other people? మరి 10 దేశముల రాజుల గురించే బైబిల్లో చెప్పబడి ఉన్నది, మిగిలిన వారి గురించి ఏమై ఉన్నది? In the metal image of Daniel, or the dream seen by King Nebuchadnezzar, నెబుకద్నెజరు చూచినటువంటి కలలో ఆ లోహపు ప్రతిమ మనం చూస్తున్నాము. the formation, in the early days we studied about it. One metallic image with different metals, made of different metals, and the last portion of the leg, the feet, it was mingled with iron and clay. మనము నెబుకద్నెజరు చూచినటువంటి కలలో ఆ లోహపు ప్రతిమను మనం చూస్తున్నాము. ఒక్కొక్క భాగం ఒక్కొక్క లోహముతో చేయబడి ఉన్నది. చివరి భాగము చూసినప్పుడు పాదముల భాగమై ఉన్నది. ఆ పాదములు ఇనుముతోను ఆ యొక్క మట్టితోను కలిసినదిగా మిళితమైనదిగా కనబడుచున్నది. How many of you have that image in your mind? Put up your hands. ఎంతమందికి ఆ యొక్క బొమ్మ యొక్క రూపం మనసులో కలిగి ఉన్నారు? చేతులెత్తండి. So the last part of the image is the feet, 10 toes on the feet. ఆ యొక్క ప్రతిమ యొక్క చివరి భాగం ఏమనగా 10 వేళ్ల కలిగినటువంటి 2 పాదములు. Daniel saw the metal image mingled with iron and clay. దానియేలు కూడా మరొక దర్శనమును చూస్తున్నాడు. అది ఏమనగా జిగట మంటితోను ఇనుముతోను కలియక చెందినటువంటి ఒక పాదములు కలిగినటువంటి ప్రతిమను చూస్తున్నాడు. He gave the interpretation. అతడు ఎటువంటి భావన తెలియచేస్తున్నాడు అనగా, iron and clay cannot mix up together. ఎలాగున ఇనుమును యొక్క మణ్లు కలియక చెందవో, even so అలాగుననే these countries will never be mixed up together.
Though they say we are one, they have difference of opinion. మేమందరము కూడా ఏకమై ఉన్నామని చెప్పుచున్నప్పటికీ ఎన్నడూ కూడా ఈ దేశములు ఒకటిగా చేరవు, వేరు వేరు అభిప్రాయములు కలిగిన దేశములుగానే ఉండిపోవును. Some of them will be very strong like iron and some of them will be very weak like mud. కొన్ని దేశములైతే ఇనుము వలె చాలా గట్టివిగా కనబడును, కొన్ని మంటి వలె బలహీనమైనవిగా కనబడును. So the 10 nations, the 10 kings are stronger than other 18 kings who will be weaker. They are powerful like clay. కాబట్టి 10 మంది కూడా మిగిలినటువంటి 18 దేశముల కంటే రాజుల కంటే బలమైన వారిగా కనబడతారు. వారు మట్టి వలె కనబడతారు, వీరు ఇనుము వలె కనబడదురు. So only from among the 20 countries, only 10 countries are very powerful like iron and they will rule. కాబట్టి మొత్తం 28 దేశములలో ఈ 10 దేశములు మాత్రమే ఇనుము వలె బలముగా ఉండి ఏలుబడి చేయుదురు. Bible principle is to rule the people, a king must have a rod of iron. In Psalms 110 we read. బైబిల్ నియమం ఏమనగా జనులను ఏలుబడి చేయి నిమిత్తము ఇనుప దండముతో ఏలుబడి చేయాలని 110వ కీర్తనలో చదువుచున్నాము. The rod of iron. ఇనుప దండము. That is the authority to rule. అది ఏలుబడి చేసే అధికారమును చూపించుచున్నది. Therefore in Revelation 12th chapter, from the sun-clad woman she'll be giving birth to a man child and he'll be given a rod of iron in his hand. అందువల్ల ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో సూర్యుని ధరించుకున్న స్త్రీ ఆమె మగ శిశువును కనుచున్నది, అతని చేతిలో కూడా ఏలుబడి చేసి ఇనుప దండము ఇవ్వబడుచున్నది. Why rod of iron? ఎందువల్ల ఇనుప దండము? To rule, people need authority. జనులను ఏలుబడి చేయి నిమిత్తము జనులకు అధికారం అవసరమై ఉన్నది. If I have no power, I cannot rule this church. నాకు ఒక అధికారము శక్తి లేనట్లయితే నేను ఈ సంఘముని ఏలుబడి చేయలేను కదా. In Psalms 110 verse 2, 110వ కీర్తన 2వ వాక్యంలో చూచినప్పుడు Bible say 1 and 2, the Lord said unto my Lord, sit thou at my right hand until I make thine enemies thy footstool, and the Lord shall send the rod of thy strength out of Zion. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాకు, నేను ఈ శత్రువులను నా పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగు చేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీ పరిపాలన చేయుము. This rod is to rule. ఇక దండము పరిపాలన చేయుటకు. A shepherd will have a rod and a staff. Psalms 23 verse 2 I suppose. 23వ కీర్తనలో మనం చదువుచున్నాము, ఒక కాపరికి ఆ యొక్క దండమును దుడ్డుకర్రయు కనబడుచున్నది. Rod is to rule with power. ఆ యొక్క దండమని చెప్పినప్పుడు అధికారముతో ఏలుబడి చేయుటకే అయ్యున్నది. If a ruler doesn't have power, he cannot rule. ఒక పాలకునికి కానీ అధికారం లేకపోతే అతడు ఏలుబడి చేయలేడు. So God gives strength to us. అందువల్ల దేవుడు మనకి బలమును అనుగ్రహించుచున్నారు. That comes from Zion. The power comes from the presence of God. ఆ యొక్క బలము, ఆ యొక్క శక్తి అనేది దేవుని సన్నిధానములో నుండి సియోను నుండి మనకి ఇవ్వబడుచున్నది. Similarly, to rule over the whole world, the devil gives his authority and power and seat to one beast or to one government. అందువలనే సర్వలోకం ఏలుబడి చేయుటకు అపవాది లేనట్లయితే సాతానుడు ఒక మృగమునకు దాని బలమును, దాని అధికారమును, దాని శక్తిని ఇచ్చుచున్నాడు. That government will, the new government, one word government will abolish all the present type of administration. ఆ యొక్క ఆ క్రొత్త ప్రభుత్వము, ఆ ఒకే ప్రపంచ ప్రభుత్వం అనేది ప్రస్తుతం అందున్నటువంటి ఆ యొక్క రాజ్యాంగం అంతటిని కూడా, ఆ నియమములన్నిటిని కూడా మార్చివేయుదురు. Now in India, ఇప్పుడు ప్రస్తుతం ఇండియా దేశంలో there are many elected states and the government has grabbed the power from them అనేక by మంది money power and muscle power. ఎన్నికల ద్వారా పైకి వచ్చినటువంటి ఆ ప్రభుత్వాలు చూస్తున్నాము. తమ యొక్క ఖండబలము చేతను, తమ యొక్క అధికారము చేతను వారి అధికారాలన్నీ కూడా లాగివేసుకొని ఉన్నారు. That is the method of the present government to rule India. భారతదేశాన్ని పరిపాలన చేసే ప్రస్తుతపు ఆ యొక్క ప్రభుత్వం యొక్క విధానము ఆ రీతిగా ఉన్నది. Even with all the people of the state give their mandate to one person, if they need be, the government will put that person out, and by hook or crook they will take over the state in their hand or in their power. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ఒక్క మనిషికి మద్దతునిచ్చినప్పటికీ కూడా అతని యొద్ద నుండి ఆ యొక్క పైనటువంటి ప్రభుత్వం వారు శక్తిని, అధికారములు లాగివేసుకొని తమకు ఇష్టమైన వారికి వారు ఇవ్వగలరు. That is how అలాగుననే the one word ruler or the one word government ఒకే ప్రపంచ ప్రభుత్వం యొక్క ఒకే ప్రపంచ will be పాలకుడు given power, authority and seat of the devil to rule.
ఎలుబడి చేయ నిమిత్తము సాతాను యొక్క అధికారము, సాతాను యొక్క బలము, సాతాను యొక్క సింహాసనము ఇవ్వబడును. And he will never directly come and attack the people of God. అతడు దేవుని ప్రజలను నేరుగా వచ్చి వారి మీద దాడి చేయడు. He will always come with a deception. That is his policy or his ideology. ఎల్లప్పుడూ కూడా వంచనతోనే వచ్చును. అది అతని యొక్క వ్యూహము, అతని యొక్క పన్నాగమై ఉన్నది. And 2 Thessalonians gives a clear description about that truth. ఆ సత్యముల గురించి 2వ దశలోనిక పత్రిక ఒక స్పష్టమైనటువంటి కార్యమును తెలియజేయుచున్నది. Those who never believe in God, ఎవరైతే దేవుని ఎరగకుండా ఉందరో, God will send a spirit of delusion in the minds of the people to accept the one word ruler called the Antichrist. అంత్యక్రీస్తు అనే ఒకే ప్రపంచ పాలకుని అంగీకరించు నిమిత్తము దేవుడు వారి మీదకి మోసము చే శక్తిని పంపించుచున్నారు. And he will come with deceivableness. అతడు మహా వంచనతోనే వారి యొద్దకు వచ్చును. What is called deception? ఆ యొక్క వంచన అనగా ఏమై ఉన్నది? The lie appears as truth. అబద్ధము సత్యముగా కనబడును. The duplicate thing appearing as original. నకిలీ వస్తువు నిజమైన వస్తువుగా కనబడును. That is called deception. అదే వంచన అయ్యున్నది. Now we believe the lie more than the truth because I am under deception. నేను ఆ వంచన కింద ఉన్నాను కాబట్టి సత్యము కంటే అధికముగా అబద్ధమునే నమ్ముదును. So the main target of the devil will be to make the people not to believe the truth but to believe the lie. కాబట్టి సాతాను యొక్క ముఖ్యమైన గురి ఏమనగా సత్యమును జనులు నమ్మకూడదు గాని అబద్ధమునే నమ్మునట్లుగా చేయును. Hardly in the world any ruler is ruling straight forward చాలా with a white paper in hand. సరి అయిన రీతిలో యథార్థముగా నేరుగా ఏక రాష్ట్రాన్ని ఏ అధికారి ఎలుబడి చేయుచున్నాడు? Every government will use some kind of tactics by way of deception to deceive the people and take them into their consideration. ప్రతి ప్రభుత్వం కూడా జనులను మోసగించి ఎలాగైనా సరే వారందరినీ తన గుప్పెట్లో పెట్టుకునే నిమిత్తము ఏదో ఒక వ్యూహములను పన్నాగములను చేయించునే ఉంటారు. In Revelation 6th chapter, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో we have been learning that how the one word ruler will come to power and to take over the world. ఎలాగన ఒకే ప్రపంచ పాలకుడు అధికారంలోనికి వచ్చి ఆ యొక్క ఏలుబడిని తన స్వాధీనములో తీసుకొనెను. Daniel says in the 7th chapter, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు in 11th chapter, 11వ అధ్యాయము, that the one word ruler will come peaceably and obtain the kingdom without warring against people by flattery. ఒకే ప్రపంచ పాలకుడు అతను నెమ్మది కాలమందు వచ్చును, ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించుకొనును. So how are you going to be deceived? కాబట్టి మీరు ఎలాగన మోసగించబడుచున్నారు? Tell me. Understand me? Have you heard the advertisements? మీరు అడ్వర్టైజ్మెంట్లను మీరు ప్రకటనలో మీరు వినిచున్నారు కదా? Yeah. If there's an advertisement for oil, నూనెకు ఒక ప్రకటన ఇవ్వబడుచున్నది అనుకోండి. a woman will come in the picture with the long hair up to her ankle. వారు ఎటువంటి బొమ్మ చూపిస్తారు? వెంట్రుకలు, పొడవాటి వెంట్రుకలు, కాళ్ళ దాకా పెరిగినటువంటి తల వెంట్రుకలను ఒక బొమ్మను చూపిస్తారు. She may be an old woman but the hair will be very black. ఆమెకు వయసైనటువంటి వృద్ధాప్యంలో ఉండవచ్చు కానీ వెంట్రుకలు నల్లగా ఉండును. That exaggeration. అదే కదా ఉన్న కార్యాన్ని అధికము చేసి చెప్పుట. Your hair is not going to grow up to the knees, but they'll put it. ఆ యొక్క మోకాళ్ళ వరకు మీ వెంట్రుకలు ఏం పెరగవు కానీ వారు అలాగనే చూపించెదరు. I saw an advertisement for piece of soap, soap. నేను ఒక సబ్బు, liquid soap. ఆ యొక్క ద్రవరూపకంలో ఉన్నటువంటి సబ్బు గురించి నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి ఉన్నాను. One lady brought a black cloth, like dirty cloth. ఒక స్త్రీ ఒక నల్లటి యొక్క మురికైనటువంటి వస్త్రాన్ని తీసుకుని వచ్చును. When she dipped the cloth in the bucket of water of this soap, ఆ యొక్క సోప్ lifted it up, it's not shining like the sun. ఆ సబ్బు నీళ్ళల్లో ఆయమ్మ మురికి వస్త్రాన్ని ముంచి లేపిన వెంటనే సూర్యుని వలె తెల్లగా ప్రకాశిస్తున్నది. In advertisement, most of the advertisements will be exaggerated. అలాగన flatteries. అనేకమైన అడ్వర్టైజ్మెంట్లు ప్రకటనలు చూస్తున్నప్పుడు ఉన్నదానికంటే అధికముగా చేసి వాళ్ళు చెప్పుతూ ఉంటారు. అదే ఇచ్చకపు మాటలు. Sincerity means, యథార్థత, నిజాయితీ అని చెప్పినప్పుడు, the English people had an idiom. English people used an idiom called call a spade. ఆంగ్లేయులు ఒక జాతీయమును ఉపయోగించెదరు. ఒక పారను పారా అనే చెప్పుము. Tell me. చెప్పండి. Call స్పేడ్. a spade. Don't call it as a spoon. ఒక పారను పారా అని చెప్పగానే పారను చెంచా అని చెప్పవద్దు. Neither ever call it as an axe or a knife.
ఒక గొడ్డలి అని గొడ్డలినే చెప్పవలెను, Yes. దాని కత్తి అని చెప్పకూడదు. Yeah, by the label you can't change the quality of a thing. ఆ యొక్క నామము పేరును అంటించడం బట్టి నువ్వు లోపల ఉన్నటువంటి దాని నాణ్యతను మార్చలేవు. Billy Graham was preaching about sin, బిల్లీ గ్రహం గారు పాపముల గురించి మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. and frequently when you use the word called sin, and sin is punishable, sin will take you to hell, and the soul, the sin will die. People didn't like it. When I preach like that, you don't like me, no? Similarly. పాపము చేసే ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హులు, పాపము చేసిన వారు నరకంలోకి వెళతారు, పాపము చేసిన ఆత్మ నశించిపోనని చెప్పి పాపము పాపము పాపం అని చెప్పుచున్నప్పుడు జనులకు అది నచ్చేది కాదు. మీకు కూడా నేను నచ్చను కదా. Some young boys send a note to him. కాబట్టి యవనస్తున్నటువంటి అబ్బాయిలు ఒకసారి ఒక ఉత్తరం రాసి ఆయనకు పంపించి ఉన్నారు. Brother Billy, enough to say that sin. Please use some other words like God or blessing. బ్రదర్ బిల్లీ, మీరు చాలు, ఇంకా పాపము అని చెప్పే విషయంగా చాలు, దేవుని గురించో పరలోకాల గురించో ఏమైనా మాతో చెప్పండి అని ఒక చీటీ రాసి పంపించి ఉన్నారు. When I read it, he smiled. ఆయన చీటీ చదువుకొని నవ్వుకొని ఉన్నారు. He said, ఆయన చెప్పారు, okay, I'll bring a bottle of poison and remove the table and put it as essence of peppermint. Will you drink? నేను ఒక విషపు సీసా తీసుకొని వచ్చి దానికి లేబుల్ తొలగించి వేసి అది పెప్పర్మెంట్ అని చెప్పి నేను లేబుల్ అంటించినట్లయితే మీరు త్రాగుదురా? పురియలే. విషం యొక్క సీసా తీసుకొని వచ్చి దాని మీద ఉన్నటువంటి ఆ లేబుల్ తీసివేసి పెప్పర్మెంట్ ద్రవము అని చెప్పి నేను అంటించినట్లయితే ఆ ద్రవమును మీరు త్రాగుదురా? పెప్పర్మెంట్ పురియాదు, మిల్క్ అని చెల్లు, పాలు అని చెప్పి నేను అంటించినట్లయితే ఆ యొక్క సీసాలో ఉన్న దాన్ని మీరు త్రాగుదురా? So label cannot change the nature of the liquid. కాబట్టి పైన అంటించినటువంటి లేబుల్ మూలముగా లోపల ఉన్నటువంటి ద్రవాన్ని మనం మార్చలేము. అర్థమైన వాళ్ళ చేతులు ఎత్తండి. Therefore we are not using false words. అందువల్ల మేము అబద్ధపు మాటలను ఉపయోగించటలేదు. And when a person speaks the truth, people will never like him. In our church, many people they don't like me. సత్యముల గురించి మేము చెప్పుచున్నప్పుడు అనేకులకు ఇష్టం అవటలేదు. మన సంఘంలో అనేక మందికి నేనంటే ఇష్టం లేదు. Many sisters, brothers used to come, Pastor, why you are using such words, Pastor? People hate you, Pastor. You have enough stuff. Don't touch that, Pastor. Okay, I have enough stuff. I will never touch the word called sin. So, you'll go to heaven. అనేక మంది సహోదరులు వచ్చే పాస్టర్ గారు, మీకు చాలా చెప్పడానికి మీ వద్ద ఉన్నది, అవన్నీ చెప్పండి, కానీ ఇటువంటి మాటలని మీరు పలకవద్దని చెప్పినట్లయితే మీరు నేను ఆ విధంగా ఉపయోగించకపోతే ఆ మాటలను మీరు పరలోకమునకు వెళ్ళగలుగుదురా? Generally, I used to speak about the Holy Spirit. సామాన్యంగా నేను పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఉంటాను. ఈ రోజు కుటుంబం చాలా ఉజ్జీవంగా జరిగింది, ఎంత శక్తివంతంగా నడిచిందో. Will that power take you to heaven is my question. ఆ శక్తి మిమ్మల్ని పరలోకమునకు తీసుకుని వెళ్ళునా? అదే నేను అడిగే ప్రశ్న. If you are a liar, you are a idle man, నువ్వు అబద్ధికుడిగా ఉంటున్నావు, నువ్వు సోమరితనం చూపిస్తున్నావు, you are not a praying man, you never touch the Bible and read, నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ బైబిల్ ముట్టుకోవట్లేదు, చదువుటలేదు, you have no knowledge about God, దేవుని గురించినటువంటి నీకు అవగాహన లేదు, లేదు, no knowledge about the word of God, దేవుని వాక్యం గురించిన గ్రహింపు లేదు. If you say by filling in the spirit we can go to heaven, okay, I close my Bible and put it in my almirah, and next week I'll come empty hand and ask everybody to, sisters will be singing choruses and I'll be asking you to fill in this spirit. Is it enough for you? ఆత్మతో నింపబడిన మాత్రమే పరలోకానికి వెళ్తాము అని చెప్పినట్లయితే రేపు వారం నుండి నేను నా బైబిల్ గ్రంథం నా షెల్ఫ్ లో పెట్టివేసి నేను కూర్చొని సహోదరుని పాట పాడమని చెప్పి ఆత్మతో నింపబడిన మాత్రమే చెప్పుచూ వెళ్ళుదును. If young children go to the bathroom to have a bath, చిన్నటువంటి పిల్లలు వాష్రూమ్లకు వాళ్ళు స్నానం చేయడానికి వెళుతూ ఉంటారు. Tell me, if there are 4 taps there, they'll open all the 4 taps. 4 పైపులు ఉన్నట్లయితే 4 ట్యాపులు కూడా వారు తెరిచి పెట్టేస్తారు. Right or wrong? And all the taps are gushing out water. 4 ట్యాపులు they'll enjoy. అన్ని ట్యాపులో నీళ్లు వస్తూ ఉంటాయి, వాళ్ళ నీళ్ళలో వాళ్ళు ఆడుతూ ఉంటారు. Instead of having a bath in 1 bucket of water, he may be destroying only 10 buckets. ఒక్క బకెట్ నీళ్లతో స్నానం చేయటకు బదులుగా 10 బకెట్ల నీళ్లను వాళ్ళు పాడు చేయించు ఉంటారు. When you apply soap on your body, from the head down to the foot you'll apply. మీరు వాళ్ళకి స్నానం చేసేటప్పుడు సబ్బు రాసినట్లయితే తల మొదలుకొని పాదాల వరకు చక్కగా సబ్బు రాసి వాళ్ళకి స్నానం చేపిస్తారు. When I was very young, I used to apply soap only on my stomach, but I don't know that I must apply soap on my hand and legs also. నేను చిన్న వయసులో ఉంటున్నప్పుడు సబ్బును నా కడుపుకు మాత్రం రుద్దుకుంటూ ఉండేవాడిని, చేతిలో కాళ్ళు కూడా రుద్దుకోవాలని చెప్పి నాకు తెలిసేది కాదు. I remember. నాకు జ్ఞాపకం ఉన్నది, ఊరికే పొట్టకు మాత్రం సబ్బేసి రుద్దుకుంటూ ఉంటాను. I never apply soap on my hand or my leg because I don't know how to stoop down and turn my body. This is good. నా చేతులకు కాళ్లకు నేను వంగటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను సబ్బు రాసుకునే వాడిని కాదు. The mother noticed that and all the taps will be opened. She'll come and pull me up.
మా తల్లిగారు వచ్చి చూసినట్లయితే 4 ట్యాపులు తెరిచి పెట్టుంటారు, వచ్చి నా చెవు మెలేసేవారు. But when adults go to the bathroom, అయితే పెద్దవారు స్నానములకు గదిలోకి వెళ్ళినప్పుడు they will open only that tap, ఏ ట్యాప్ అయితే వాళ్ళకి అవసరమో, only for the use of that tap, ఏ ట్యాప్ అవసరమో దాన్ని మాత్రమే తెరుచుకొని దాన్ని ఉపయోగించుకుంటారు. and they look a warning, say water. వాళ్ళకు హెచ్చరికను వాళ్ళు గమనిస్తూ ఉంటారు, నీళ్లను మీరు కాపాడుకొనుడి. In the corporate city, the big the corporation, they'll give a warning, say water. పెద్ద పెద్ద Water కార్పొరేషన్ is లో life, they will write. నీళ్లే జీవం గనుక ఆ నీళ్లను కాపాడుకోనండి, నీళ్లను జాగ్రత్తగా వాడండి. Because we have knowledge. ఎందుకంటే మాకు అటువంటి తెలివి ఉన్నది. So one thing alone, by getting a pass mark or centum in mathematics alone, a child cannot be promoted to the next class. ఒక బాలుడైన ఒక విద్యార్థి ఒక లెక్కల్లో మాత్రమే 100% సంపాదించుకున్నట్లయితే తర్వాత తరగతికి అతడు వెళ్ళలేడు కదా. There are 6 subjects, he must pass out in all the 6 subjects. 6 సబ్జెక్టులు ఉంటున్నప్పుడు 6 సబ్జెక్టులో అతడు ఉత్తీర్ణుడు కావాలను. But it is very natural that the mathematics teacher would never touch physics. అది సామాన్యమైన విషయము. లెక్కలు టీచరు ఫిజిక్స్ ను పట్టుకోదు, And the physics teacher never touch arts. ఫిజిక్స్ టీచరు ఆర్ట్స్ సబ్జెక్ట్ ని పట్టుకోరు. Everybody will be banging on their own subject. ప్రతి ఒక్కరికి తమ సొంత సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. But for you as a student, అయితే విద్యార్థిగా నీవు ఏం చేయాలంటే all the subjects are important. అన్ని సబ్జెక్టులు నీకు ముఖ్యమే. Do you understand? అర్థమవుచున్నదా? I am banking on Bible knowledge. నేను బైబిల్ జ్ఞానం గురించి నేను చెప్పుచూ ఉన్నాను. I am not blaming other people. Everybody is specialized in a particular subject. They will be banking on their subject. That is very important. But for you, all the subjects are important. నేను ఇతరుల మీద నేరం మోపటం లేదు, కానీ వారు ఆయా కార్యములలో ఆయా సబ్జెక్టుల మీద వారు నేర్పరితనం ఉన్నది కాబట్టి అవే వారు నేర్పిస్తారు. In Revelation 6th chapter, the one-word ruler will appear as a rider of a horse. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చూచినప్పుడు ఒకే ప్రపంచ పాలకుడు ఒక గుర్రం మీద వచ్చుచున్న వానిగా కనబడుచున్నాడు. We have studied about 4 horses. దేని గురించి మనం నేర్చుకుంటున్నాము? 4 గుర్రాల గురించి మనం నేర్చుకుంటూ వచ్చుచున్నాము. Are they 4 horses or 1 horse? అవన్నీ 4 గుర్రములా లేక ఒకే గుర్రమా? 1 horse appearing in 4 ways. Good. ఒకే గుర్రము 4 రూపములలో కనబడుట. 1 rider or 4 riders? ఒకే ఒక స్వారీ చేసేవాడా లేనట్లయితే 4 2 riders. 2 1 rider. ఒకే ఒకడు. Keep that in mind. అది మనసులో ఉంచుకోనండి. If somebody else comes and teaches, no, there are 4 riders and 4 horses, don't go to fight with him. But the truth is 1 rider, 1 horse. ఎవరైనా ఇతరులు వచ్చి లేదు 4 గుర్రాలు 4 స్వారీ చేసేవాళ్ళు వస్తారని చెప్తే వాళ్ళతో వెళ్తే పోట్లాడొద్దు, కానీ ఈ విషయం మాత్రం మనసులో ఉంచుకోనండి. ఒకే the whole world is going to be ruled by 1 king. ఎందువల్లంటే సర్వ ప్రపంచం 1 ruler and 1 kingdom. ఒకే ఒక పాలకుడు ఒకే ఒక ఏలుబడి చేయవాడు. Understand? అర్థమవుచున్నదా? 1 ruler, 1 kingdom. ఒకే ఒక పాలకుడు ఒకే ఒక రాజ్యము. Yeah. So when the rider comes, he'll come deceivably, having a bow in hand with an arrow. First horse. That is deception. మొదటి గుర్రం మీద స్వారీ చేసేవాడు వచ్చినప్పుడు పిల్లు చేత పట్టుకుని గాని అతని చేతిలో అంబు ఉండదు. అదే మోసము లేని వంచన. Therefore Daniel says he will come and obtain the kingdom by peace and flatteries. అందువల్ల దానియేలు తనక అధ్యాయంలో చెప్పుచున్నాడు, అతడు ఇచ్చుకపు మాటల చేత నెమ్మది కాలమందు అతడు వచ్చును అని చెప్పి రాయబడి ఉన్నది. So we already learned about the first rider, first horse, second rider, second horse. That means first rider, he'll take over the kingdom by peace and flatteries. Then suddenly he will turn to be the kingdom will be turned out to be bloodshed. కాబట్టి red horse. మొదటి గుర్రము తెల్ల గుర్రం మీద వచ్చిన వాడు నెమ్మదిగాను అతడు మోసముతోను అతడు సమాధానం నెమ్మదిగాను వచ్చును, కానీ అతడు అకస్మాత్తుగా అతడు ఎర్రని రంగులోకి మారును, అనగా యుద్ధమును రక్తపాతములోకి మారిపోవును. With whom will he fight? అతడు ఎవరితో యుద్ధము చేయును? With whom will he fight? అతడు ఎవరితో యుద్ధము చేయును? He will be fighting against the saints of God. అతడు దేవుని యొక్క పరిశుద్ధులతో యుద్ధము చేయదు. He will make war with the saints. పరిశుద్ధులతో యుద్ధము చేయును. 13:7. 13వ అధ్యాయం యొక్క 7వ వాక్యము. Daniel also says, దానియేలు కూడా చెప్పుచున్నాడు, he will be wearing out the saints of God. అతడు దేవుని పరిశుద్ధులతో యుద్ధమాటకు వచ్చుచున్నాడని. Because he is coming with the power of the devil. సాతాను యొక్క శక్తితో అతడు వచ్చుచున్నాడు గనుక
He will not tolerate the saints of God because they will never worship him or accept him. దేవుని యొక్క పరిశుద్ధులను ఎంత మాత్రమూ సహించుకొనడు. ఎందువల్లంటే అతనిని కానీ అతని ముద్రను కానీ వారు స్వీకరించరు. So when they don't accept him and worship him, he will be killed in them and they have to die as martyrs. అతన్ని స్వీకరించకుండా అతని ముద్రను వేసుకొనకుండా ఉన్నందువలన అతని చేతుల్లో హతసాక్షులుగా మరణించవలసి వచ్చును. So a big band of people which no man could number are going to be killed by the Antichrist or the one word ruler. అందువల్ల ఎవడనూ లెక్కింపజాలినటువంటి గొప్ప జన సమూహము ఆ యొక్క ఒకే ప్రపంచ పాలకుడు లేదా అంత్యక్రీస్తు చేతిలో చంపబడుదురు. In Revelation chapter 14 we read. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చదువుచున్నాము. The 10th verse. 10వ వాక్యంలో చూస్తున్నాము. A big band of people will be dying as martyrs. గొప్ప జన సమూహము హతసాక్షులుగా మరణించనై ఉన్నారు. That means people who are going to be led behind at the rapture are going to be a big band of people, a big multitude that no man could number. అనగా రాకడలో ఎవరైతే చేయి విడిచిపెట్టబడతారో వాళ్ళు అధికమైనటువంటి జనులే చేయి విడిచిపెట్టబడతారు. ఎవరు లెక్కింపజాలని గొప్ప జన సమూహముగా వారు కనబడదురు. Revelation 14:14 ప్రకటన 14:14 and 7:9. 7వ అధ్యాయము 9వ వాక్యము. 7:9 to 14. 7వ అధ్యాయము 9వ వాక్యము నుండి 14వ వాక్యము వరకు. In these two portions we read about the number of people who will die as martyrs. ఈ రెండు వాక్య భాగములలో ఎవరైతే హతసాక్షులుగా మరణించనై ఉన్నారో వారి సంఖ్య రాయబడి ఉన్నది. What do we understand from that? దీని నుంచి మనకి ఏమి అర్థమవుచున్నది? Led behind people in the rapture are going to be a very big number. రాకడలో చేయి విడిచిపెట్టబడిన వారి యొక్క సంఖ్య అది అధిక గొప్ప సంఖ్యగా కనబడును. If there are 200 people in a church, if 20 people are found in the rapture, it is a big success. సంఘంలో 200 మంది ఉన్నట్లయితే ఆ 200 మందిలో 20 మంది రాకడలో ఎత్తబడినట్లయితే అది గొప్ప జయమై ఉన్నది. If 20 people are passing out, it's a big success. 20 మంది ఎత్తబడినట్లయితే అది గొప్ప జయమే. The Bible simply says, after the two, one shall be taken up. It is not proportionally equal. బైబిల్ గ్రంథము ఇద్దరు ఉన్నట్లయితే ఒక్కరే ఎత్తబడతారని చెప్పినప్పుడు దాని నిష్పత్తి చూసినప్పుడు సమానమైన నిష్పత్తిలో ఉండదు. Not 50%. కనీసం 50% అని ఉండదు. He said it as an example. ఆయన ఉదాహరణ రీతిగా చెప్పి ఉన్నారు. One group will be taken up, one group will be left behind. అనగా ఒక గుంపు ఎత్తబడదురు, ఒక గుంపు విడవబడదురు. And that people who are going to be left behind, విడవబడినటువంటి జనులు, the number of people who are going to witness Jesus, stand against the Antichrist and believe to die for Jesus, or a group, a big multitude which nobody can number. Then you imagine how many people must have been left behind. యేసు ప్రభు కొరకు నిలబడి అంత్యక్రీస్తును తిరస్కరించి వారికి నమస్కరించకుండా ఉండు వారి యొక్క హతసాక్షుల యొక్క లెక్కే ఎవరూ లెక్కింపజాలకుండా ఉన్నట్లయితే మరి విడవబడిన వారి యొక్క సంఖ్య ఇంకెంత ఎక్కువగా ఉండును. கைவிடப்பட்டு போறதான சபையில் ரத்த சாட்சிகள் எல்லாரும் சாக மாட்டாங்க. చేయి విడిచిపెట్టబడిన సంఘంలో అందరూ హతసాక్షులుగా మరణించరు. உங்க லைஃப்ல நீங்க கூட நேசிக்கிறது எதை நேசிக்கிறீங்க? What do you love most in your life? మీ జీవితంలో మీరు అధికంగా దేన్ని ప్రేమించుచున్నారు? சொல்லுங்க, చెప్పండి. உள்ளது சொல்லணும், లేబుల్ మాట్లాడకూడదు. డోంట్ చేంజ్ ద లేబుల్, సే ద ట్రూత్. లేబుల్ మార్చకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. What do you love most in your life? మీ జీవితంలో మీరు అధికంగా ప్రేమించే కార్యం ఏమి? சொல்லுங்க. What do you love most in your life? లోకములో మీ జీవితంలో అధికంగా మీరు ప్రేమించే కార్యం ఏమి? சொல்லுங்க. What do you love most? Ephesians 5th chapter says, no man ever hates his own flesh. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తున్నాం, ఎవ్వరు తన సొంత శరీరమును ద్వేషించుకొనడు కదా. లైఫ్ అలా ఇట్స్ ఎ డిస్టెంట్ మ్యాటర్. ఆ ప్రాణము జీవము అనేది వేరొక అంశం అనుకోండి. బేసికలీ వాట్ డు యు లవ్ మోస్ట్? అధికంగా మీరు దేన్ని అధికంగా ప్రేమించుకొనుచున్నారు? நீங்க புறப்பட்டு மீட்டிங் வரும்போது கண்ணாடி முன்னால கூட டைம் செலவாகுங்களா, ஜெபத்துக்கு டைம் செலவாகுங்களா? ஆண்டவரே என் லைஃப், ஆண்டவரே நான் போகிறேன், ஆண்டவரே புத்தி தார், ஆண்டவரே அதான் கண்ணாடி முன்னால సారీ. కుటానికి వచ్చేటప్పుడు అద్దం ముందు నిలబడి అధికంగా మీరు సమయం ఖర్చు పెడుతున్నారు కానీ ప్రభువా నా ప్రాణం నీకు అంగీకారంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నారా? Why most of people come very late for Sunday meetings? ఎందువల్ల ఆదివారం కూటమిలోకి అనేక మంది జనులు ఆలస్యంగా వచ్చుచున్నారు? They love sleep. వారు నిద్ర ప్రేమించుచున్నారు. By the time they get up on Sunday, it will be 9 o'clock.
ఆదివారం కొంతమంది లేచేటప్పటికి 9 గంటలు అవును. Then they love their own body. తర్వాత వారి సొంత శరీరాన్ని ప్రేమించుకుంటారు. They want to have a wash and they want to use cosmetics. They want to dress up well. బాగా స్నానం చేసుకునే వాళ్ళను మంచి పరిమళ ద్రవ్యాలు ఉపయోగించుకోవాలి. Because that day you have to wear white cloth. ఆ రోజు మళ్ళీ తెల్లని వస్త్రములు వేసుకోవాలి, చక్కగా సిద్ధపడాలి. అది తెచ్చిట్రుపీங்க. బాగా ఇస్త్రీ చేసుకుంటూ ఉంటారు. Third thing love is your food. మూడవది ప్రేమించేది ఏంటంటే మీ ఆహారము. అది ముడికి పోతే 10 మణి వీట్లే ఆయిரும். అది ముగించేటప్పటికి ఇంట్లోనే 10 గంటలు అయిపోవును. Again you love your flesh. You want to have come comfortably. మరలా మీ శరీరాన్ని ప్రేమించుకుంటున్నారు, సుఖకరంగా మీరు రావాలి అనుకుంటున్నారు. Am I right? இதெல்லாம் அந்த சரீரத்திற்கு பேணி வரும்போது 12 மணி ஆயிரும். ఈ శరీరానికి సంబంధమైన కార్యాలన్నీ మీరు చేసుకొని వచ్చేటప్పటికి 11, 12 అయిపోద్ది. మా పాస్టర్ గారు 15 నిమిషాలు ప్రసంగం చేయుదురు. About all promises and blessings. ఆ యొక్క వాగ్దానముల గురించి, ఆశీర్వాదముల గురించి. And before you leave, he is giving you a mutton biryani. మీరు వెళ్ళిపోటకు ముందుగా ఒక మంచి మటన్ బిర్యానీ పెట్టుచున్నాడు. Will you love him or hate him? Please tell the truth. ఆ యొక్క పాస్టర్ని మీరు ప్రేమిస్తారా, ద్వేషిస్తారా? నిజాన్ని చెప్పండి. తెలుంగా. He will love you. Pastor, short and sweet message. Pastor Joy, 2 hours, 2.5 hours. Yo. With 15 minutes, Pastor spoke 2 words already. Finished the message. Sweet Pastor. పాస్టర్ 15 నిమిషాల్లో Mutton biryani is exciting, Pastor. చాలా క్లుప్తంగా చాలా చక్కని ప్రసంగం. పాస్టర్ జాయ్ గారు దీర్ఘంగా 2 గంటల ప్రసంగం చేస్తారు. మరి మీకు మాంస బిర్యానీ, మటన్ బిర్యానీ చాలా బాగుంది. My question is, with this good pastor, send you to heaven. నాకు అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క మంచి పాస్టరు మిమ్మల్ని పరలోకంలోకి తీసుకుని వెళ్ళునా? கொண்டு போவாரா? அதான் நம்ம கேள்வி. அவர் குட்டாவே இருந்து குட்டாவே செத்துவார். அவர் செத்தாலும் மண்ணு தான் போட போறீங்க, பூ போட மாட்டீங்க. ఆయన చనిపోయినా కూడా మట్టే కదా సమాధి మీద వేస్తారు, పూలు వేయరు కదా. When the good pastor dies, మంచి we are going to పాస్టర్ throw mud on his body, not flowers. మంచి పాస్టర్ చనిపోయినా కూడా సమాధి మీద మట్టే చల్లుతాము కానీ పూలను చల్లము. So don't be taken in deceptions, please. అందువల్ల ఇటువంటి మోసములలోకి చిక్కుకుని పోవద్దు. So look to the base which can take you to heaven. మీ పరలోకంలో తీసుకుని వెళ్ళే ఆధారం మీద మీరు దృష్టి ఉంచండి. So the people who are going to be led behind are going to be a very big number which nobody can count. కాబట్టి రాకడలో చేయి విడిచిపెట్టబడిన వారికి సంఖ్య అది గొప్ప సంఖ్యగా ఉండును, ఎవరు లెక్కింపజాలని గొప్ప జన సమూహము. Jesus made it very clear in simple statement. యేసు ప్రభు చాలా సులభమైనటువంటి రీతిలో స్పష్టముగా కూడా ఆయన చెప్పి ఉన్నారు. Few are those who go through the narrow gate. ఇరుకు ద్వారమున ప్రవేశించు వారు కొందరే. Many are those who go through a wide gate. విశాలమైన మార్గము గుండా వెళ్ళువారు అనేకులై ఉన్నారు. And those who go through the wide gate, they are going to Zion or Jerusalem. ఆ యొక్క విశాలమైన మార్గం గుండా వెళ్ళుచున్న వారు సియోనుకా యెరూషలేముకా వెళ్ళుచున్నారు. ఎక్కడ పోవాங்க? ఎక్కడ వెళ్ళుదురు? Those who go through the wide gate, will they go to Zion or Jerusalem? విశాలమైన మార్గము గుండా వెళ్ళుచున్న వారు సియోనుకా యెరూషలేముకా వెళ్ళుదురు. ஹல்ல அந்த வார்த்தையை எனக்கு பிடிக்காது, கட்ட வார்த்தை. ஹெல்லு, பனிஷ்மெண்ட், ஜட்ஜ்மெண்ட், இதெல்லாம் நமக்கு என்னது? கட்ட வார்த்தைகள். నరకము, శిక్ష, న్యాయ తీర్పులు, జాబ్, వైఫ్, హౌస్, కార్, இதெல்லாம் என்னது? మంచి ఆశీర్వాదాలు, ఉద్యోగములు, కార్లు, ఇల్లు, ఇవన్నీ మనకు కావాలి. These are words coming from the presence of God, Zion. சரியா? సియోను నుండి దేవుని ఆమెను ఆశీర్వదించును గాక అని వాక్యము. That is how we have been practicing. ఇలాగనే మనం అలవాటు పడిపోయి ఉన్నాము. All right, leave it. So many are those who go through the wide gate to hell. ఇలాగున నరకమునకు అనేక మంది విశాల మార్గము గుండా వెళ్ళి అక్కడ చేరుచున్నారు. So what does it mean by wide gate? విశాలమైనటువంటి ద్వారం అనగానేమి? The narrow gate only 1 or 2 person can go. ఇరుకైనటువంటి ద్వారము గుండా ఒకరిద్దరు మాత్రమే ప్రవేశించగలరు. In a wide road, విశాలమైనటువంటి దారిలో thousands and lakhs of people can go. లక్షలాది జనులు ప్రయాణం చేయగలరు. So therefore Christian life is a life of suffering. అందువలనే క్రైస్తవ జీవితం అనేది శ్రమల జీవితం అయి ఉన్నది. If you want to really love God, నిజంగా మీరు దేవుని ప్రేమించాలనుకుంటే tell me what have you got to do? మీరు ఏం చేయవలెనో చెప్పండి. Learn to hate your own flesh. మీ స్వంత శరీరాన్ని ద్వేషించుకొనుటకు మీరు ప్రారంభించండి. అதான் cross. అదే సిలువ. Hating your own flesh is the cross. మీ సొంత శరీరాన్ని ద్వేషించుటయే సిలువ. Okay, it's very painful. You can't do that. అది చాలా బాధాకరమైనది, అది మనం చేయలేము. Without sleeping, without eating, without bathing, without dressing up, you can't live. నిద్రపోకుండా, తిండి తినకుండా, మనం సరిగా చక్కగా సిద్ధపడకుండా మనం జీవించలేము. But we love them all very much. కానీ వాటిని మనం అధికంగా ప్రేమించుచున్నాము. Yes, but for prayers we don't love. ప్రార్థనలు అంటే మనకి Bible study we don't love. Coming for meeting we don't love. అన్న వరం కటాయతనా వరం.
ఏదో బలవంతం చేత వస్తున్నాము కానీ మన బైబిల్ స్టడీ ప్రేమించి వచ్చుట లేదు. But know this secret. So the 4 horses are 4 different situations the one word ruler will bring to the world. కాబట్టి 4 గుర్రములను చెప్పినప్పుడు ఒకే ప్రపంచ పాలకుడు. Tell me in one word. White horse. తెల్లని గుర్రం అంటే ఏంటి చెప్పండి ఒక మాటలో. Peace. Second, red horse. War. Third horse, black horse. Famine. Fourth, pale horse. Death. తెల్లని గుర్రము సమాధానము, ఎర్రని గుర్రము యుద్ధము, ఆ యొక్క నల్లని గుర్రము క్షామము, పాండుర వర్ణ గుర్రము మరణము. Sequentially and successively this will happen. ఒకదాని వెంబడి ఒకటి ఇవన్నీ కూడా వెనువెంటనే సంభవించును. In the first 3.5 years of tribulation. మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో ఇవి జరుగును. He will make a covenant with the people of God for 7 years. అతడు జనులతో 7 సంవత్సరముల నిబంధన చేయును. Daniel 9:27. దానియేలు 9వ అధ్యాయం 27వ వాక్యము. That is 7 years he'll make a peace agreement with the Jews. యూదులతో అనగా ఇశ్రాయేలు ప్రజలతో 7 సంవత్సరముల సమాధాన నిబంధనను చేయును. In the middle of the 1 week he'll break that covenant. వారం యొక్క మధ్యలో అతని నిబంధనను బద్దలు చేయును. That is after 3.5 years of tribulation he'll break the covenant he made with the covenant of peace he made with the children of Israel. అనగా మొదటి 3.5 సంవత్సర కాలం యొక్క ముగింపులో ఇశ్రాయేలు ప్రజలతో యూదులతో అతడు చేసేటువంటి సమాధాన నిబంధనను బద్దలు చేయును. Because the first 3.5 years they will accept him as their Messiah. ఎందుకంటే మొదటి 3.5 సంవత్సర శ్రమల కాలంలో అంత్యక్రీస్తుని మెస్సియాగా వారు అంగీకరించుదురు. Even now frequently Benjamin Netanyahu says, who is Benjamin Netanyahu? బెంజమిన్ నెతన్యాహు అంటే ఎవరు చెప్పండి? He is the premier of Israel now. ఇశ్రాయేలుకు అధ్యక్షుడిగా ప్రస్తుతం కనబడుచున్నాడు. Yes. What does he say? అతను ఏమని చెప్పుచున్నాడు? Nearly 20 countries are fighting against him. దాదాపు 20 దేశములు అతని విరోధంగా యుద్ధమాడుచున్నవి. He said we will win. అతను ఏమంటున్నాడు? మేము తప్పక జయిస్తాము. Our Messiah, our Redeemer will come. మా మెస్సియా, మా విమోచకుడు వచ్చెదరు. He will give us victory. ఆయన మాకు జయమునిచ్చెదరు. But openly he says. బాహాటముగానే చెప్చున్నాడు. So when in the third world war, as we already learnt, 3వ ప్రపంచ యుద్ధం అందు ముందుగానే మనం తెలుసుకుని ఉన్నాం, which will be between Russia and Israel. రష్యాకు ఇశ్రాయేలుకు మధ్యలో జరగబోచున్నది. Russia and the allied nations. Some nations will be making alliance with him. రష్యాయు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాలు. We have already learned from Ezekiel 38:22-23, God will fight on their behalf. ఎజ్కేల్ 38వ అధ్యాయము 22-23 వాక్యాల్లో ముందుగానే చూసుకుని ఉన్నాం. దేవుడు వారి పక్షమున యుద్ధము చేయుదురు. By natural means. ప్రకృతి సిద్ధమైన కార్యములతో. God will send fire and brimstone from heaven. దేవుడు ఆకాశంలోని అగ్నిని గంధకమును పంపించుదురు. He will destroy all the armies of Russia and the allied nations. రష్యా మీదను, రష్యా సైన్యము మీదను, చుట్టుపక్కల దేశాల సైన్యముల మీదను దేవుడు ఆ విధంగా పంపించుదురు. So therefore these people will believe. అందువలన ఈ జనులు ఏమని నమ్ముదురు అనగా, the Antichrist, the one word ruler will come and tell them, I am your Messiah. I only brought down fire from above. ఒకే ప్రపంచ పాలకుడు వచ్చి నేనే మీ మెస్సియను, అగ్ని గంధకాన్ని పంపించింది నేనే అని చెప్పుకుంటాడు. Understand me? In 13th chapter 11th verse, 13వ అధ్యాయం యొక్క 11వ వాక్యము, the false prophet will bring, he will do many miracles. అబద్ధ ప్రవక్త అనేకమైనటువంటి సూచక క్రియలను చేయును. And he will bring down fire from heaven. పరలోకములోని అగ్నిని కూడా దింపును. And he will make the people understand, I only did it. నేనే దీనిని చేసినానని చెప్పి జనులు నమ్మునట్లుగా అతడు చేయును. So all the people will therefore believe him. అందువల్ల జనులందరూ కూడా అతని నమ్మెదరు. Because of the miracles that he is doing. అతడు చేసినటువంటి సూచక్రియలను చూసి నమ్మెదరు. In fact, God is sending all those fire. 38, 22 and 23. ఎజ్కేల్ గ్రంథం 38వ అధ్యాయము 22-23 వాక్యములలో నిజముగా అగ్నిని గంధకాన్ని పంపించింది దేవుడే అయి ఉన్నారు. In Revelation 13:13, the false prophet also brings fire from heaven. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 13వ వాక్యములో అబద్ధ ప్రవక్త కూడా అగ్నిని ఆకాశములో నుండి దింపును. In the 11th verse we read about the false prophet, one word religious leader. 13వ అధ్యాయం యొక్క 11వ వాక్యములో అబద్ధ ప్రవక్తను చూస్తున్నాము, అనగా ఒకే ప్రపంచ మత నాయకుడు. And he will do wonders. అతడు సూచక్రియలను చేయును. He will bring down fire from heaven. అగ్ని ఆకాశం నుండి అగ్నిని దింపును. In the sight of men.
మనుషుల ఎదుట, and he will deceive them because that is not truth. మరియు అతడు జనులను మోసగించును, ఎందువల్లంటే అది సత్యము నిజము కాదు. By his miracles he will deceive the whole world. అతడు చేసినటువంటి సూచక్రియల మూలముగా సర్వ ప్రపంచమును మోసగించును. Mainly the children of Israel or the Jews. మరి ముఖ్యముగా ఇశ్రాయేలు ప్రజలను అనగా యూదులను. It is God who is sending hailstorm from heaven and destroy the armies of Russia. దేవుడే ఆకాశంలో నుండి వడగండ్ల వర్షము కురిపించి రష్యా సైన్యమును ఓడింపచేయును. But the antichrist will take the credit. I did it. Or the false prophet will say I did it. అయితే పేరు ప్రఖ్యాతులంతా కూడా అంత్యక్రీస్తు తీసుకొని నేనే చేసి ఉన్నానని చెప్పుకుంటాడు. Therefore Bible is very clear. అందువల్ల బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది, If you go to hell you are responsible. If you go to heaven you are responsible, nobody else. నీవు నరకమునకు వెళ్ళినా నువ్వు పరలోకానికి వెళ్ళినా నీవే బాధ్యుడవు, ఎవ్వరు బాధ్యుడు. పరలోకములో పోనాలు నరకములో పోనాలు ఉత్తరవాది యారు? నీవే. యారు? నీ కదా. నువ్వు పరలోకానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా బాధ్యులు ఎవరు? మీరే అయి ఉన్నారు. Because God never trusts anybody else. దేవుడు ఎవరిని కూడా నమ్మరు. He also cannot put the blame on other people. నీవు కూడా ఇతరుల మీద నువ్వు నేరం మోపలేవు. Yeah. So I am responsible if I go to heaven. I am responsible if I go to hell. Not even the church. నేను పరలోకానికి వెళ్ళినా నేను నరకానికి వెళ్ళినా ఆ బాధ్యత నేనే అయి ఉన్నాను. సంఘం మీద కూడా మనం వేయలేము. Our duty is only like traffic police. మనకు బాధ్యత ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ వంటి వారమే. என்ன சொல்லுவோம்? ఆగండి వెళ్ళండి, ఆగండి వెళ్ళండి అని అంత మాత్రమే చెప్పగలము. అది డ్యూటీ తిరుம்போது ట్రాన్స్ఫర్ అయినప్పుడు பேசாம பேக் பண்ணிட்டு போயிடும். మా డ్యూటీ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ వస్తే గమ్మున వెళ్ళిపోతాము. வண்டி ஓட்டி வீட்டுக்கு போய் சேரது உன் கடமை. కానీ బండి నడిపించుకొని ఇల్లు చేరేది మీ యొక్క బాధ్యత అయి ఉన్నది. అండర్స్టాండ్? అర్థమవుతున్నదా? So be careful. The entire responsibility of your life, whether hell or heaven, is coming upon your head. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండండి. పరలోకమా నరకమా ఆ బాధ్యత అంతా మీ మీదనే ఆధారపడి ఉన్నది. So the fourth horse or the fourth state of the word will be the whole world. Many people die in famine. కాబట్టి నాలుగో గుర్రం వచ్చినప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలాగుండనంటే అనేక మంది మరణించుదురు. 4 horses 4 గుర్రాలు will bring 4 kinds of death. 4 రకాలైనటువంటి మరణాలు తీసుకొని వచ్చును. Revelation 6 verse 8. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యము. First death, మొదటి మరణము, second death, రెండవ మరణము, third death, fourth death. మూడవ మరణము, నాలుగవ మరణము. First death is మొదటి మరణము ఎలాంటిది? by దేని మూలముగా? by sword. ఖడ్గము వలన. Then రెండవది famine. కరువు వలనను. Third మూడవది wild beasts. క్రూర మృగములు. இருக்கா? Fourth one నాలుగవది இங்க எழுதி இருக்கு, பைபிள் எழுதி இருக்கு. Death. It is simply written as death. మరణం అని రాయబడి ఉన్నది. I think it may be natural death. అది ఒక సహజ సిద్ధమైనటువంటి మరణం అయి ఉండొచ్చును. When famine comes, people die naturally or because of the famine. కరువు వచ్చినప్పుడు సామాన్యంగా జనులు చనిపోవుదురు. సామాన్యమైన మరణము. So the first 3.5 years ఈ మొదటి 3.5 సంవత్సర కాలములో is going to be ended ఇవి ఎలాగ ముగించబడుననగా with 1/4 of the world population dying. ప్రపంచ యొక్క జనాభా సంఖ్యలో 4వ భాగము మరణించుదురు. First seal, second seal, third seal and fourth seal. మొదటి ముద్ర, రెండవ ముద్ర, మూడవ ముద్ర, నాలుగవ ముద్ర. Understand? Then comes the fifth seal. ఆ తర్వాతనే 5వ ముద్ర వచ్చుచున్నది. In the fifth seal is not anything happening on the earth, something is happening in heaven or in paradise. 5వ ముద్ర విప్పబడినప్పుడు భూలోకంలో ఏమి జరుగుటలేదు కానీ పరమందు లేనట్లయితే పరదైసులో ఏదో ఒకటి జరుగుచున్నది. That is not related with the antichrist or the one world ruler. అది అంత్యక్రీస్తుతో కానీ ఒకే ప్రపంచ పాలకునితో కానీ సంబంధం లేనిదిగా ఉన్నది. Something is happening in the paradise, something is happening in heaven. పరదైసులో లేక పరమందు ఏదో ఒక కార్యము జరుగుతూ ఉన్నది. One group of people are seen sitting under the altar and praying. ఒక గుంపు జనులు బలిపీఠం క్రింద కూర్చొని మొర్ర పెట్టుకుంటున్నారు లేదా ప్రార్థించుచున్నారు. I have already explained in 2-3 weeks about the martyrs. నేను 2-3 వారములుగా హతసాక్షుల గురించి చెప్పుచునే వచ్చుచున్నాను. They are the martyrs praying to God that God may take a revenge upon their killers. ఎవరైతే వారిని చంపి ఉన్నారో వారి మీద పగ తీర్చుకోమని చెప్పి ఆ హతసాక్షులు మొర్ర పెట్టుకొనుచున్నారు. How many types of martyrs are there in the Bible? బైబిల్ గ్రంథంలో ఎన్ని రకములైన హతసాక్షులు ఉన్నారు చెప్పండి? Sorry? 3. Tell me. 3 రకములైన వారు చెప్పండి. What are the 3 types of martyrs in Bible? In Bible, how many types of martyrs are there? బైబిల్ గ్రంథంలో ఎన్ని రకములైన హతసాక్షుల గుంపులు ఉన్నారు? One is general martyrs. ఒకటి సామాన్యమైన హతసాక్షులు. Right from Abel. హేబేలు మొదలుకొని Till
John the Baptist. బాప్తిసమిచ్చి యోహాను వరకు They are called Old Testament general martyrs. వారందరూ పాత నిబంధనలోని సామాన్యమైన హతసాక్షులు. In the New Testament there are 2 types of martyrs. మరి నూతన నిబంధనలో 2 రకములైన హతసాక్షులు ఉన్నారు. Who is the first martyr in the New Testament? కొత్త నిబంధనలో మొదటి హతసాక్షి పేరు ఏమి? Sorry? Bible quiz. Who is the first martyr in the New Testament? నూతన నిబంధనలో మొదటి హతసాక్షి ఎవరు? Huh? Hitler. Hitler. Jesus is the first martyr. యేసు ప్రభువే మొదటి హతసాక్షి. Yeah. But yet there is a thief dying with him on the cross. అయితే ఆయనతో పాటు సిలువలో మరణించిన ఒక దొంగ కనబడుచున్నాడు. Jesus told him, today you will be with in paradise. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని. రక్తసాక్షి మరిచానా? మరి Did he die as a martyr? అతను హతసాక్షిగా మరణించి ఉన్నాడా? தெரியல. యేసుకు పేరుకు స్పెల్లింగ్ అటాలే తెలియదు. యేసు ప్రభు పేరు చెప్తేనే తెలియదు, ఇంకా ఆ విషయం ఎలా తెలియదు? இதெல்லாம் கேட்டா எப்படி சொல்லுவோம்? Jesus died. యేసు ప్రభు మరణించి ఉన్నారు. Okay, he said it is finished. సరే అని చెప్పి ఉన్నారు, సమాప్తమైనదని. He told the Father in John 17 chapter, Father, the work you have given me to do on the earth, I have finished it. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు చెప్పి ఉన్నారు, తండ్రి నీవు నాకు చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను ఈ లోకంలో నెరవేర్చితిని. Being on the cross, సిలువ మీద వేలాడుచు he made 7 statements. ఆయన 7 మాటలు పలికి ఉన్నారు. One is, దానిలో ఒకటి it is finished. సమాప్తమైనది. So he died being made perfect in doing God's will. దేవుని చిత్తము చేయటలో సంపూర్ణముగా చేసి మరణించి ఉన్నారు. Why? ఎందుకొరకు? In Hebrews 10:5 he said, your body has prepared me, behold I come to do your will. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్య ప్రకారముగా నీవు నాకు శరీరమును అమర్చితివి, ఇదిగో నీ చిత్తము చేయుటకు నేను వచ్చుచున్నానని ఉన్నాను. And in John 17 chapter he made a prayer, I have finished your work. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థించున్నారు, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను చేసి ముగించి ఉన్నాను. Before giving up his ghost on the cross, he said it is finished. సిలువలో తనకు ఆత్మను అప్పగించుకున్నట్టుకు ముందుగా సమాప్తమైనదని చెప్పి ఆయన ముగించి ఉన్నారు. So he died as a perfect man in doing God's perfect will. కావున ఆయన సంపూర్ణమైన వ్యక్తిగా దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము నెరవేర్చిన వానిగా మరణించారు. When he gave up his ghost, తన ఆత్మను ఆయన అప్పగించుకొనుచున్నప్పుడు where did it go? అది ఎక్కడికి వెళ్ళినది? యేసు జీవన విట్ట ఉన్నది, జీవన ఎంగ పోచి? యేసు జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళినది? Far above all heavens? ఆకాశంలో కంటే పై ఆకాశంలోకి వెళ్ళినదా? இல்லையா? பாதாளத்திலையா? பாதாளத்துக்கா? ஐயோ. When he gave his ghost, எல்லாம் கேளுங்க, அறிவு பட்டுக்காங்க, ஏமாந்துடாதீங்க. When he gave his ghost went to paradise. ఆయన తన ప్రాణమును ఆయన వదిలినప్పుడు లేక ఆత్మను వదిలినప్పుడు అది పరదేశులకు వెళ్ళెను. Paradise is the temporary resting place of the righteous dead people. నీతి కలిగి ఎవరైతే మరణించుచున్నారో పరదేశులు చెప్పినప్పుడు అది వారికి తాత్కాలికమైన విశ్రమ స్థానముగా కనబడుచున్నది. எல்லாவட்ட டிஸ்ட்ரிபியூஷன் சென்டர் లేదా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటారు. ஆமா, எல்லாம் அங்க தான் போணும் முதல்ல. అందరూ మొదటిగా అక్కడికి వెళ్ళాలి. From there God will be sending them to different places. అక్కడ నుండి దేవుడు వేరు వేరు స్థలములకు వారిని పంపించెదరు. Where are all the dead saints now? మరణించిన నుండి పరిశుద్ధులకు ఆత్మలన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? అங்க all the dead saints are in paradise now. మరణించిన పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా ప్రస్తుతము పరదేశంలో కనబడుచున్నవి. In 1 Corinthians 12 chapter, మొదటి కొరింథీ 12 Paul said, I went to the paradise and to the third heaven. మొదటి కొరింథీ 12 అధ్యాయం 9వ వాక్యంలో నేను 2 కొరింథీ 12:9లో నేను పరదేశంలో కనుక 3వ ఆకాశంలోకి వెళ్ళితే నేను చెప్పుచున్నాడు. What is the third heaven in paradise? పరదేశంలో 3వ ఆకాశం అనగా ఏమి? Where the perfected saints who died and reached there. మరణించినటువంటి పరిశుద్ధులలో పరిపూర్ణత చెందినటువంటి పరిశుద్ధుల ఆత్మలు ఆ 3వ ఆకాశంలో కనబడుచున్నవి. Saved, baptized, anointed, రక్షణ పొంది బాప్తిసం తీసుకొని అభిషేకం పొందుకొని made holy, పరిశుద్ధపరచబడి and perfect in all things. అన్ని విషయాల సంపూర్ణత చెంది Perfect in holiness, perfect in righteousness, perfect in character, perfect in power, perfect in wisdom. పరిశుద్ధతలోను నీతిలోను స్వభావములోను జ్ఞానములోను వారు పరిపూర్ణత చెంది They are
in the third place in paradise. వారు పరదైసులోని 3వ స్థానములకు వెళ్ళుచున్నారు. In a train there are many coaches. Some are ordinary coaches, some are sleeper coaches, some are third AC coaches, some are second AC, some are first AC. ట్రైన్లో ఏ విధంగా వివిధ రకమైన భాగములు కనబడుచున్నావో, మొదటిగా జనరల్ చూస్తున్నాము, తర్వాత స్లీపర్ కోచ్లు చూస్తున్నాము, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ అని వివిధ రకమైన భాగములు చూస్తున్నాం. The train number of all the passengers is, అయితే అందరి ప్రయాణికుల ట్రైన్ నంబర్ ఎంత? 1 2 3 4 5. 1 2 3 4 5. Right? All are traveling one train. అందరూ ఒకే ఒక ట్రైన్ లో ప్రయాణం చేయుచున్నారు. But coach is different. కానీ వాళ్ళ కోచీలు వేరుగా ఉన్నవి. A poor man takes an underserved ticket and gets into the underserved coach. ఒక పేదవాడు అయిన An వాడు, ordinary man takes a sleeper coach. పేదవాడు సామాన్యుడు ఒక స్లీపర్ కోచ్ తీసుకుంటారు, సామాన్యమైన దాంట్లో వెళ్తారు. Each person according to what he can afford, he buys a ticket and travels in his own coach. ప్రతి ఒక్కడు వారికి సామర్థ్యము కొలది వారి టికెట్ తీసుకొని వారి వారి స్థానంలోకి వెళ్లి కూర్చుంటారు. The richest man will travel in the first AC coach. ధనవంతుడైన వాడు ఫస్ట్ ఏసీలో ప్రయాణం చేస్తాడు. Train is one. ట్రైన్ ఒకటే, Destiny also is one. గమ్యము కూడా ఒకటే. But they all travel in different class. కానీ వేరు విభాగములలో ప్రయాణము చేయుచున్నారు. Paradise is one place. పరదైస్ అనేది ఒకే స్థలము, Different sections. వేరు విభాగములు. Those who die a perfect death పరిపూర్ణమైన మరణాన్ని మరణించిన వారు will go to the third heaven. 3వ ఆకాశమునకు వెళ్ళుచున్నారు. Others will go to the second heaven. మిగిలిన వారు 2వ ఆకాశమునకు వెళ్ళుచున్నారు. Jesus clearly said, some are greatest in the kingdom of heaven, some are great in the kingdom of heaven, some are least in the kingdom of heaven. యేసు ప్రభు స్పష్టంగా చెప్పి ఉన్నారు, పరలోక రాజ్యములో మిక్కిలి గొప్పవాడు పరలోక రాజ్యములో అల్పుడైన వాడు. Therefore Jesus said in John 14:1, in my father's house are many mansions. అందువల్ల యేసు ప్రభు యోహాను సువార్త 14:1 చెప్పి ఉన్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. There are many mansions, many regions, many classes. అనేక నివాసములు అని చెప్పినప్పుడు అనేకమైనటువంటి భాగములు విభాగములు ఉన్నవి. When Paul went in a trance, పౌలు ఒక పరులు తనక పరవశమైనప్పుడు, when he went in a trance to paradise, అతను పరదేశంలోనికి పరవశుడై వెళ్ళినప్పుడు he went to the third heaven. అతను 3వ ఆకాశంలోకి వెళ్ళి ఉన్నాడు. And he saw the saints of God speaking to one another. పరిశుద్ధులైన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుట అతడు వినగలిగి ఉన్నాడు. They are the perfected saints. వారు పరిపూర్ణత చెందిన పరిశుద్ధులు. And when Jesus comes, యేసు ప్రభు వచ్చినప్పుడు, as 1 Thessalonians 4:16-17 says, మొదటి దశలోనిక 4:16-17 వాక్యములో చెప్పబడిన విధముగా, the dead in Christ will rise first. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. Where will they all come from? వారందరూ ఎక్కడి నుండి వచ్చిన వారు? சொல்லுங்க. நம்ம கிட்ட கேட்டா இந்த கல்லறை திறக்கும், நம்ம ஐயா அப்படி எழுப்பி வருவார் அப்படின்றாங்க. பழைய காலத்தை கல்லறை கட்ட மாட்டாங்க. கல்லறை கட்டாத உடையாது இயேசு வரும்போது. పాత కాలంలో సమాధి పైన కట్టడాన్ని కట్టరు. ఎందువల్లంటే యేసు వచ్చినప్పుడు ఆ సమాధి పగలదేమో. அப்படிலாம் நிறைய விசுவாசம் இருக்கு. நம்ம ஆட்களுக்கு நிறைய விசுவாசம் இருக்கு. అలాగున అనేక మందికి అటువంటి నమ్మకం, అటువంటి విశ్వాసం ఉన్నది. அப்போ ஆணிடிச்சு பெட்டி வைக்க கூடாது. అట్లయితే మరి పెట్టిలో కూడా పెట్టకూడదు కదా. பெட்டி திறக்கும், மண்ணெல்லாம் திறந்துனா கல்லறையும் உடையாது. சரி, அவங்க விசுவாசப்படி. వారికి నమ్మకం అలాగున. In fact, these souls will be coming from paradise. చెప్పాలంటే నిజముగా ఇక ఆత్మలన్నీ కూడా పరదేశంలో నుండి వచ్చుచున్నవి. Understand me? అర్థమవుచున్నదా? அந்த சோல் கீழே வந்து அந்த அந்த அழுகின என்ன சொல்றோம் எலும்புள்ள போய் ஏன் வெளியே வரணும், என்ன கட்டாயம்? They are living happily in paradise, they will appear, that's all. పరదేశంలోని ఆత్మ వచ్చి ఇక్కడ కుళ్ళిపోయినటువంటి ఎముకల్లోకి దూరి మళ్ళీ లెగవటం ఎంత అవసరం ఏముంది? వాళ్ళ సంతోషం అక్కడ నుండి అక్కడే వారి పైకి వెళ్ళుదురు. ఇప్పుడు కొంచెం వ్యత్యాసమైన పేసుம்போது I became a controversial. నేను ఈ విధంగా వ్యత్యాసంగా మాట్లాడుచున్నప్పుడే ఆ విధంగా వ్యత్యాసమైన అభిప్రాయాలు కలిగి వారుగా మార్చబడుచున్నారు. எல்லாரும் நான் என்ன சொல்லணும்? అందరి వల్ల నేను కూడా ఏం చెప్పవలను? இந்த அம்மாவை அடக்கிறோம், கர்த்தர் இயேசு வரும்போது இந்த கல்லறை வெடிக்கும், நம்ம எழும்பி வருவார்கள் இப்படி சொன்னா ஹல்லேலூயாடா எல்லாம் சந்தோஷப்படுறாங்க. ఇప్పుడు మేము సమాధి చేయుచున్నాము, ప్రభువైన యేసు వచ్చినప్పుడు సమాధి పగలగొట్టబడి ఇవ పైకి లెగుస్తారు, హల్లెలూయా అని చెప్పినప్పుడు అందరూ సంతోషపడతారు. It is going to take place in the fragment of a second. అది అంతా కూడా ఒక సెకండ్ లో ఉన్నటువంటి భాగంలోనే జరిగిపోవును. அப்ப பரதேசால ஆத்மா கீழே வந்து இந்த எலும்புக்குள்ள போய் அதுக்கு என்ன
మాంసంలో ఉంటాయి ఒక మరువు మళ్ళీ ఎవరు టైం అడుగుం పరదేశంలోని ఆత్మ దిగి వచ్చి ఆ యొక్క శరీరంలోకి ప్రవేశించి సరే, అది ఒక రూపాంతరం చెంది వెళ్ళటం సమయం పట్టును కదా. సో ద సోర్స్ విల్ కమ్ ఫ్రమ్ పారడైజ్. అందువల్ల మనం ఏం చెప్తున్నాం అంటే పరదేశంలోని అండ్ we who are alive we will join them. సజీవులమైన మనము వారిని కలుసుకుంటాము. நாம் அவர்களை சந்திக்க மத்திய வானில் போவோம். మనం వారిని సంధించుటకు మధ్యాకాశంలో మిడ్ ఎయిర్ మధ్యాకాశంలో వారిని సంధించుటకు వెళ్ళుదుము. యా కిందనే పోறோம். మరి కింద నుండే కదా వారు వెళ్తున్నారు. ఇంకేంది அவர் கூட போண்டிதானே. ఇక కింద నుండి వారు எங்க அப்பா இறந்து போனாங்க. మా తండ్రి గారు మరణించారు. కల్లరైలో இருக்காரு. సమాధి పెట్టి పడారు. పోదు அவர் நான் இங்கேందే పోనా పోనలే. యేసు ప్రభు వచ్చినప్పుడు ఇక్కడ నుండి మేమిద్దరం లేవచ్చు కదా. బట్ వి ఆర్ గోయింగ్ టు మీట్ దోస్ థింగ్స్ ఇన్ ద మిడ్ ఎయిర్ ఓన్లీ. అయితే వారు మేము మధ్యాకాశములో కలుసుకుంటున్నామని చెప్పబడుచున్నది. we who are alive సజీవులమైన మనము we will be caught up మనం ఎత్తబడుదుము together with them. 14:16 4:16 మొదటి దశలోక 4:17 వాక్యము చదవండి. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడు. அவர்களோடு கூட அவங்க எங்க வர்றாங்க? వారు ఎక్కడి నుండి వచ్చుచున్నారు? ఆకాశముకు వచ్చుచున్నారు. ஆனா ஒரு 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 என்ன சொல்றோம் டிரான்ஸ்லேட் படியே எழுதி வச்சிருக்கிறாரு. பட் ஃபேக்ட் இஸ் திஸ், they will come be Jesus in fact in the paradise, from paradise. వాస్తవం ఏంటంటే ఆత్మలందరూ కూడా పరదేశంలో నుండి వచ్చుచున్నవి. we will go and join them in the heavenly places or the mid air. మనం ఆకాశ మండలంలో లేదా మధ్యాకాశంలో వారిని మనం కలుసుకొంటకు ఎదుర్కొని వెళ్ళుదుము. and together we will be it. కలిసి మనం దేవుని ఎదుర్కొందుము. that's going to take place in the fragment of a second. ఇవన్నీ కూడా క్షణములో జరిగిపో కార్యములైనవి. so when the fifth angel will sound, when the fifth seal is broken, ఐదవ ముద్ర విప్పబడినప్పుడు the martyrs will be praying to God that God may take a revenge over their enemies, and God will say, wait for your brethren. హతసాక్షులైన వారు వారిని చంపిన వారి మీద పగ తీర్చుకొనమని మొర్రపెట్టుకొనుచున్నప్పుడు మీ వల్లనే చంపబడే ఒక సహోదరుల కొరకు మీరు ఇంకను కనిపెట్టవలసినదని చెప్పి ఉన్నారు. They are those who will be dying as martyrs in the tribulation, 7 years tribulation period. వారు 7 సంవత్సరముల శ్రమల కాలంలో హతసాక్షులుగా మరణించబోవుచున్నారు. Yes, so there are two types of New Testament martyrs. ఇలాగున నూతన నిబంధనలో రెండు రకములైన హతసాక్షులు కలరు. One perfected martyrs, ఒకరు సంపూర్ణత చెందిన హతసాక్షులు, one imperfected martyrs. ఈ రెండవ గుంపు వారు అసంపూర్ణత చెందిన హతసాక్షులు. Or some of them will be dying during the tribulation. కొంతమంది శ్రమల కాలంలో మరణించవచ్చును. Because they were imperfect, they were left behind. వారు అసంపూర్ణులు కనుకనే చేవిడిచి పెట్టబడి ఉన్నారు. And during the tribulation period, the angels will come and preach to them not to worship the Antichrist. అయితే శ్రమల కాలంలో వారు ఉంటున్నప్పుడు దేవదూతలు వచ్చి అంత్యక్రీస్తుకు నమస్కరించవద్దని వారు ప్రసంగించుదురు. Revelation 9:6 we read that. ప్రకటన గ్రంథం 9:6 చదువుచున్నాము. So these people will, for the sake of their witness and the word of God, they will die as martyrs. So they also have to rise up so that they all may go to the place reserved for them before the throne of God, not on the throne of God. దేవుని యొక్క వాక్యం నిమిత్తమును వారు తమిచ్చిన సాక్ష్యం నిమిత్తమును హతసాక్షిగా మరణించుదురు. అటువంటి వారందరూ సింహాసనం ఎదుట ఉన్నటువంటి స్థలములోనికి వెళ్ళుదురు. And మరియు sixth seal when it is broken, ఆరవ ముద్ర విప్పబడినప్పుడు, we have already studied, మనం ముందుగానే నేర్చుకొని ఉన్నాము, the day of God judgment will begin. ఆ యొక్క దేవుని దినమందు న్యాయ తీర్పు ప్రారంభించబడును. Or the wrath of God will be poured upon the earth. దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడును. Yes. So God will send his wrath. In 14th chapter we read, God will pour out his wrath upon the people. Revelation 14. ప్రకటన గ్రంథం 14 చదివి ఉన్నాము, దేవుడు తన ఉగ్రత పాత్రలోనిది పోయుదురు. 14:10. 14 యొక్క 10వ వాక్యము. On the other hand, in some place written that the judgment of God will be poured upon the earth. దేవుని యొక్క ఉగ్రత పాత్ర అనేది వారి మీద పోయబడుచున్నట్లుగా మనం చదువుచున్నాము. How will the judgment come? ఆ న్యాయ తీర్పు ఎలాగన వచ్చును? It is called the day of the Lord. అది యెహోవా దినం అని చెప్పబడుచున్నది. We learned about it last week.
యెహోవా దినము గురించి పోయిన వారంలో తెలుసుకుని ఉన్నాము. When the sixth seal is broken, chapter 6 verse 12 and 13, 6వ అధ్యాయం యొక్క 12, 13 వాక్యములలో 6వ ముద్ర విప్పబడినప్పుడు John beheld when he had opened the sixth seal, and lo, there was a great earthquake, and the sun became black as sackcloth of hair, and the moon became as blood, and the stars of heaven fell on the earth. All natural calamities are taking place. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు పెద్ద భూకంపము కలిగేను, సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను, ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలి ఉన్నవి, ప్రకృతి వైపరీత్యాలు ఈ విధంగా జరగబోవును. This duration is said to be the day of the Lord. ఈ యొక్క కాల వ్యవధిని యెహోవా దినము అని చెప్పి పిలుస్తున్నారు. Bible speaks about how many special days? బైబిల్ గ్రంథము ఎన్ని ప్రత్యేకమైన దినముల గురించి చెప్పుచున్నది. ஒழுங்கா சொல்லு, சத்தமா சொல்லு, என்ன சஸ்பென்ஸ் வைக்காதீங்க. Bible speaks about how many special days? ఎన్ని ప్రత్యేకమైన దినముల గురించి బైబిల్ చెప్పుచున్నది. 4. What are the 4 days? ఆ 4 దినములు ఏవి? What is the first day? మొదటి దినం ఏది? Lord's day. Second day? యెహోవా దినము. రెండవది Day of Christ. క్రీస్తు యొక్క దినము. The last day is called Sunday. దేవుని దినం అని ప్రభు దినం అని చెప్పినప్పుడు ఆదివారము. Day of Christ is the day when Jesus come and take away the church. క్రీస్తు దినం అనగా యేసు వచ్చి సంఘమును తీసుకుని వెళ్ళే దినము. Day of the Lord is the day when the time when God will send forth his punishment or judgment. యెహోవా దినం అని చెప్పినప్పుడు దేవుడు తన శిక్షను భూమి మీద పంపించే దినము. Day of God is the final destruction of the earth. దేవుని దినం అని చెప్పినప్పుడు అంతిమమైనటువంటి భూమి నాశనం అయ్యే దినము. Tell me. చెప్పండి ఇప్పుడు. Last day is Sunday when we all have to come up to the presence of God to worship him. ప్రభు దినం అని చెప్పినప్పుడు ఆదివారము అనగా దేవుని ఆరాధించుటకు వచ్చే దినమై ఉన్నది. Revelation 1:10. ప్రకటన 1:10. Acts 27. అపోస్తల కార్యములు 27. 1 Corinthians 16:1 and 2. మొదటి కొరింథీ 16:1-2 వాక్యములు. Matthew 28:1. మత్తయి సువార్త 28:1. In all the places we read about the Lord's day. That is Sunday, the first day of the week, when all the children of God must come to God's presence to worship him. ఆదివారం యొక్క మొదటి దినం అనగా ప్రభువు దినము అనగా దేవుని ఆరాధించుటకు జనులందరూ సమకూడే దినమే మొదటి దినము. Day of Christ is 2 Thessalonians 2:2. మరి క్రీస్తు దినం అనగా 2 దశలోనిక 2:2. Philippians 2:16. ఫిలిప్పి 2:16. You read about the day of Christ when the saints of God will be caught up when Jesus comes. క్రీస్తు దినం అనగా యేసు వచ్చినప్పుడు పరిశుద్ధులైన వారు ఎత్తబడే దినము. Our love must abound yet more and more. We may live without offense till the day of Christ. క్రీస్తు దినము వరకు మనం నిష్కపటులమై ఉండు నిమిత్తము మన ప్రేమ అభివృద్ధి పొందవలెను. Day of Christ is the day of rapture. క్రీస్తు దినం అనగా రాకడ దినము. Day of the Lord is the day of God's judgment. యెహోవా దినం అనగా దేవుని న్యాయ తీర్పు దినము. 2 Peter 3:10. 2 పేతురు 3:10. 1 Thessalonians 5:2 and 3. మొదటి దశలోనిక 5:2-3. And in many other places in the Old Testament. ఇంకొన్ని పాత నిబంధనలో అనేకమైనటువంటి వాక్యములు. Isaiah 13:9. యెషయా 13:9-12 వరకు. Joel 2:10. యోవేలు 2:10. 30 and 32. 30. Isaiah 2:12 and 13. యెషయా 2:12-13. 19-21. 19-21. Ezekiel 30:20-23. హెజ్కేలు 30:22-23 వరకు. Isaiah 34:1-4. యెషయా 34:1-4. And many other verses. ఇంకను ఇతర అనేకమైన వాక్యములలో we read about the day of the Lord. యెహోవా దినము గురించి చూస్తున్నాము. One thing is common in all these verses. ఈ అన్ని వాక్యములలో ఒక కార్యము సామాన్యముగా వచ్చుచున్నది. What is the common thing? ఆ సామాన్యమైన కార్యమేమి? All these verses say it is a gloomy day. Sun will be darkened. అన్ని దినములలో కూడా చీకటి దినములు, సూర్యుడు అనేది వాడు కప్పవేయబడును. And the moon will not give light. చంద్రుడు ప్రకాశమునివ్వడు. The stars will not give light. నక్షత్రములు కాంతినివ్వవు. And God says, I'll punish the world for their evil. నేను కీడుతో భూమిని శిక్షించుదును. And the wicked for their iniquity. నేను దుష్టత్వమును దుష్టులను నేను శిక్షించెదను. Isaiah says in 13:9-12. యెషయా గ్రంథము 13:9-13 వాక్యం వరకు చూస్తున్నాము. Behold, the day of the Lord comes. ఇదిగో యెహోవా దినము రానయ్యున్నది. Cruel, both the wrath and fierce anger of God.
క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చుచున్నది. When he laid the land desolate, ఆయన భూమిని దేశమును పాడు చేయుటకును he would destroy the sinners thereof. పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయును. For the stars of heaven and the constellations thereof shall not give their light. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగును ప్రకాశింపనివ్వవు. The sun shall be darkened. సూర్యుడు ప్రకాశింపడు. The moon shall not cause her light. చంద్రుడు కూడా చీకటి కమ్ముకొనును. And God will punish the world for their evil and the wicked way and the iniquities. లోకులను చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను. Same thing is repeated in other words also when I quoted to you now. ఇదే కార్యము నేను చెప్పినటువంటి ఇతర వాక్యములలో కూడా చెప్పబడి ఉన్నది. Therefore we conclude, అందువల్ల మనం ఏమి మనం తీర్మానం చేసుకుంటున్నామనగా, the third day called the day of the Lord is the day when God will be judging the sinners and the wicked people of the earth. మూడవ దినము అనగా యెహోవా దినము అనగా దేవుడు లోకంలోని పాపులను దుష్టులను శిక్షించబోయే దినము. When will this take place? ఇది ఎప్పుడు జరుగును? When? ఎప్పుడు జరుగును? When the sixth seal is broken. ఆరవ ముద్ర విప్పబడినప్పుడు All these things will happen. ఈ కార్యములన్నీ కూడా సంభవించును. All right. Then comes the seventh seal. ఆ తర్వాత ఏడవ ముద్ర వచ్చుచున్నది. In chapter 8 verse 1, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదటి వాక్యములో read about the seventh seal being broken. ఏడవ ముద్ర విప్పబడుటను మనము చూస్తున్నాము. Then what happened to the chapter 7? మరి ఏడవ అధ్యాయము సంగతి ఏమి? In 7th chapter, ఏడవ అధ్యాయములో we read about certain things కొంతమంది కొన్ని కార్యములను చూస్తున్నాము which must take place after the seventh seal is opened. ఏడవ ముద్ర విప్పబడిన తర్వాత జరగబోయే కార్యముల గురించి రాయబడి ఉన్నది. But the writer puts it before chapter 8. అయితే ఇక 8వ అధ్యాయంని ముందుకు రాసి ఉండాల్సింది, ఈ 7వ అధ్యాయం తర్వాత రాసి ఉండాల్సింది. Book of Revelation is not written in sequence or in order of events. ప్రకటన గ్రంథము అనేది ఒక క్రమములో వరుసగా రాయబడిన అధ్యాయములు కావు. It is confused, but we have to set it right. అవి ముందుకి వెనకకి రాయబడి ఉన్నవి, మనం దాన్ని సరిగా అమర్చుకొని చదువుకోనవలెను. So the things that are happening in chapter 7 will not take place before the seventh seal is opened. ఏడవ అధ్యాయంలో జరిగిన సంభవాలు ఈ 8వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఏడవ ముద్ర విప్పబడక మునుపు జరిగే కార్యము కాదు. When the seventh seal is broken, ఏడవ ముద్ర విప్పబడినప్పుడు nothing will happen. ఏమీ జరగదు. There will be silence in heaven for half an hour. అరగంట సమయము పరలోకములో నిశ్శబ్దము కనబడుచున్నది. How much time? ఎంత సమయము? Half an hour. అరగంట సేపు. In the half an hour, what will take place? What will happen? మరి ఈ అరగంట సమయములో ఏమి జరుగును? When I studied, I got some revelation, right or wrong, I don't know. నేను చదువుకున్నప్పుడు నాకు ఒక ప్రకటన వచ్చినది, అది సరైనదో తప్పైనదో తెలియదు. Maybe for 3 reasons. ముఖ్యంగా 3 కారణాల బట్టి. I explained last time also. నేను పోయినసారి కూడా దాన్ని చెప్పి ఉన్నాను. People observe silence for few minutes for the dead people. ఎవరైనా మరణించినట్లయితే జనులు కొన్ని నిమిషములు నిశ్శబ్దాన్ని పాటిస్తారు. ஒரு மரணம் விட்டு போனீங்கன்னா ఒక మరణపు ఇంటికి వెళ్ళినట్లయితే அந்த சவத்தை பார்த்தா இப்படிதான் நிப்பாங்க ஜனம். ఆ శవం దగ్గరికి వెళ్ళి అలాగనే మౌనంగా నిలబడి చూస్తూ ఉంటారు. That's the order in the nation. అది ఒక దేశం యొక్క అది ఒక క్రమముగా కనబడుచున్నది. When MP dies, ఒక ఎంపీ చనిపోతే the next parliament session, all the MPs will stand for 5 minutes kept silence. తర్వాత పార్లమెంట్ సెషన్ లో ఆ యొక్క మృతులైనటువంటి వ్యక్తి కొరకు కొన్ని నిమిషాలు నిశ్శబ్దాన్ని పాటిస్తారు. Why? ఎందుకొరకు? As a condolence. ఒక ఆదరణ నిమిత్తము. Condolence. ఆరాధన. ఒక ఆదరణ నిమిత్తము. Yeah. No, because that person departed. ఎందువలంటే ఆ వ్యక్తి దాటిపోయి ఉన్నాడు. So the first 3.5 years, many people die. ఇలాగ మొదటి 3.5 సంవత్సర శ్రమల కాలములో అనేకులు చనిపోయి ఉన్నారు. In the first 3.5 years. మొదటి 3.5 సంవత్సర శ్రమల కాలములో. The seventh seal when is broken, they'll be crossing to the second 3.5 years of great tribulation. ఎప్పుడైతే 7వ ముద్ర విప్పబడుచున్నదో ఇక 2వ భాగం యొక్క శ్రమల కాలములోకి అనగా మహాశ్రమల కాలములోకి వెళ్ళుచున్నారు. So in heaven there'll be a silence for a few minutes. అప్పుడు పరలోకములో కొన్ని as a matter of condolence to the dead souls. చనిపోయినటువంటి వారికి సంతాపము నిమిత్తము పరలోకములో కొన్ని నిమిషములు నిశ్శబ్దముగా ఉంటున్నది. Second,
రెండవ కారణం, In the Old Testament, the trumpet used to be blown for 3 reasons. పాత నిబంధనలో చూసినప్పుడు బూరలు అనేవి 3 కారణాల కొరకు వారు ఊదుచూ ఉన్నారు. Numbers 6, 10, 6 and 13. సంఖ్యాకాండ పుస్తకము 10వ అధ్యాయము 6వ వాక్యము మరియు One for gathering all the people. ఒకటి జనులందరూ సమకూర్చు నిమిత్తము, Second for journey. రెండవది వారికి ప్రయాణము కొరకు, Third for a war. మూడవది యుద్ధము కొరకు. Where do we read that? ఎక్కడ చదువుచున్నాము? ఇవ్వండి అక్కడ నోరు తెరవ. Trumpet is blown for 3 reasons according to Numbers chapter 10. సంఖ్యా పుస్తకము 10వ One అధ్యాయం for gathering all the people. ఒకటి జనులను సమకూర్చుట కొరకును, Second is to set a journey. రెండవదిగా వారు ప్రయాణం ప్రారంభించేటప్పుడు, Third is to set for a war. మూడవదిగా వారు యుద్ధమునకు వెళ్ళుచున్న సమయములో. And when the 7th seal is opened, the 7 angels come with 7 trumpets. ఎప్పుడైతే 7వ ముద్ర విప్పబడుచున్నదో 7 దూతలు వారి నోట 7 బూరలు పట్టుకొని వచ్చుచున్నారు. So who are going to be gathered? అట్లయితే ఎవరు సమకూర్చబడుచున్నారు? What I am feeling is నేనేమనుకొనుచున్నానంటే, the martyrs of the first 3.5 years are going to be gathered. మొదటి 3.5 సంవత్సర కాలంలో మరణించినటువంటి హతసాక్షులు సమకూర్చబడుదురు. What is the proof? దానికి ఆధారం ఏంటి? In Revelation chapter 24, Matthew chapter 24, మత్తయి సువార్త 24వ అధ్యాయము we read అక్కడ చదువుచున్నాం. verse 30, 31. 31వ వాక్యం నుండి, The angels shall come and gather all the martyrs of the first 3.5 years of tribulation. మొదటి 3.5 సంవత్సర కాలంలో హతసాక్షులైన వారిని దేవదూతలు వచ్చి సమకూర్చుచు పోగు చేయుచున్నారు. And the middle of the 3.5 years, they will be taken up. Jesus will appear. The sign of Jesus will appear in the sky. He will send his angels and he will gather all the martyrs of the first 3.5 years of tribulation. మొదటి 3.5 సంవత్సర శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఆ మధ్య భాగంలో యేసు ప్రభు తన దూతలను పంపించి ఆ హతసాక్షులను పోగు చేసెదరు. So for these things, there is half an hour silence in heaven. ఈ కారణముల చేత పరలోకములో అరగంట సమయము నిశ్శబ్దము కనబడినది. And after that what happened? The first angel will come and sound his trumpet. ఆ తర్వాత ఏం జరుగుతున్నది అనక మొదటి దూత దాని బూరను ఊదుచున్నది. Then starts the second 3.5 years of tribulation, which is called Great Tribulation. ఆ మొదటి దూత బూర ఊదినప్పటి నుండి రెండవ భాగం యొక్క శ్రమల కాలము అనగా మహాశ్రమల కాలము ప్రారంభించబడుచున్నది. How many of you understood at least 10%? 10%. కనీసం ఎంతమందికి ఇప్పుడు చెప్పిన మాటలలో 10% అర్థమైంది? ఇదివరకు പഠിപ്പിച്ച 10 సమానంగా పుణ్యంకైతుందా? 10% ఇంతవరకు అర్థమైంది అనే వాళ్ళు చేతులు ఎత్తండి. First tribulation, first part of tribulation for how many years? మొదటి భాగం యొక్క శ్రమల కాలం ఎన్ని సంవత్సరములు? 7 ఇయర్స్. సరే. So in the 3.5 years of tribulation, now what are the 7 events that will take place? ఈ మొదటి 3.5 సంవత్సర White horse, red horse, black horse, pale horse. Peace, war, famine, death. Purinda? Then the 5th seal is opened. Martyrs will pray. Nothing will happen on the earth. Martyrs will speak. When the 6th is opened, natural calamities will take place in the world. Natural calamities as a judgment from God upon the sinners and wicked people. And those who do not know God and never listen to the gospel. ఆరో ముద్ర ఒప్పబడినప్పుడు ప్రకృతి సిద్ధమైన వైపరీత్యాలు జరుగును. ఆ యొక్క సూర్యుడు చంద్రుడు అవన్నీ కాంతినివ్వడు. So the 7th seal is opened. మరి 7వ ముద్ర విప్పబడినప్పుడు half an hour silence in heaven. అరగంట సమయం పరలోకములో నిశ్శబ్దము. 3 reasons. 3 కారణములు. Maybe ఒకవేళ condolence for the dead souls. మృతులైన వారి యొక్క సంతాపము నిమిత్తము. 2. రెండవది journey to the second 3.5 years of tribulation. రెండవ మహాశ్రమల కాలములకు ప్రయాణము వెళ్ళుట. 3. war. మూడవది యుద్ధము కొరకు. The war will continue. యుద్ధము కొనసాగించబడును. So when the first angel comes and blows the trumpet, మొదటి దూత వచ్చి మొదటి బూర ఊదినప్పుడు certain things will happen, about which from next week study. కొన్ని కార్యములు సంభవించును. వాటి గురించి వచ్చే వారం నుండి నేర్చుకుందాం. By studying all these things, what we have got to do is ఇవన్నీ నేర్చుకున్నట మూలముగా మనం ఏమి తెలుసుకొనుచున్నామనగా, not to fear. Don't fear. భయపడటానికి కాదు, భయపడవద్దు. Don't be disappointed.
మీరు నిరుత్సాహపడవద్దు. Don't come to the wrong conclusion. Oh, if this is the thing, I can't go to heaven. Don't come to that end also. తప్పైనటువంటి అభిప్రాయంలోకి రావద్దు. అయ్యో ఇవన్నీ జరుగుతున్నాయే, నేను ఎలాగో తప్పించుకోగలనని. It is coming to you only as a warning, a caution. ఇది ఒక హెచ్చరికగా, ఒక జాగ్రత్తగా మీకు ముందే చెప్పుచున్నాము. When you drive your car, there will be cautioning boards, signboards on the road. కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్ల మీద, రహదారుల మీద కొన్ని ప్రమాదమని ఇచ్చే కనబడే సూచనలు చెప్తూ ఉంటారు. When you come across a transformer with 440 volt, 2 bones here and 1 skull. Have you noticed that? ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక హెచ్చరిక, ప్రమాద హెచ్చరికని ఇస్తూ ఉంటారు. ఒక పుర్రె, 2 ఎముకలు అటు ఇటు పెట్టి ఉంటాయి. பயந்துருவீங்களா? అప్పుడు దాన్ని చూసి భయపడతారా? స్కల్ బోన్, అమ్మో పుర్రె, ఎముకలు అంటారా? என்ன செய்வீங்க? ఏం చేస్తారు? పక్కన పోக మాటீங்க. దాని ప్రక్కకు వెళ్ళరు. keep your way away. దూరంగా వెళ్ళిపోతారు. So warning is not that you will be trapped, it is to help you escape that. హెచ్చరిక అని చెప్పినప్పుడు for your safety. చిక్కుకోవడానికి కాదు, కానీ మీకు సంరక్షణ నిమిత్తము మీకు కాపుదలగా ఇవ్వబడుచున్నది. புரியுதா? இந்த பாஸ் எப்ப பார்த்தாலும் வார்னிங் கொடுத்துட்டு பயமுறுத்திட்டு நியாய தீர்ப்பு, என்ன அந்த மிருகம் 8 தலை 10 தலை கொம்பு வாலு పాస్టర్ బెదిరిస్తూ ఉన్నారే, 8 తలకాయలు 9 తలకాయలు అని చెప్పి அப்படி பிரான் பண்றாங்க. என்ன பிரான் பண்ணாதீங்க. అట్లా అంత భయపడవద్దు, బెదిరిపోవద్దు. இது போனா தான் நமக்கு ஏதாவது ஆசீர்வாத வாக்கு வரும்னு நினைச்சிட்டு இருக்காதீங்க. போகாம என்ன பண்ணுவீங்க? ఈయన పోతే చాలు చాలా ఆశీర్వాదం చెప్పి అనుకోవద్దు. పోకుండా ఉంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ ఓన్లీ కాషనింగ్ సైన్ బోర్డ్. ఇవన్నీ కూడా మీకు హెచ్చరికనిచ్చే ఒక సూచనలు ఉన్నవి. ఫర్ యువర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మీకు సంరక్షణ, మీ కాపుదల నిమిత్తము. దట్ ఈస్ హౌ యు మస్ట్ టేక్ ఇట్ ఫర్ యువర్ లైఫ్. అలాగనే మీ జీవితంలో కని తీసుకోనండి. అదర్ విల్ గో అండ్ టచ్ ద వైర్ లైవ్ and you consume to ashes. లేనట్లయితే ఆ యొక్క హై టెన్షన్ వైర్ పట్టుకున్నట్లయితే బూడిదగా మార్చబడుదురు. ఇది పురింజంల కైతంగ హల్లెలూయా చెల్లంగా బాబా. ఇది అర్థమైన వాళ్ళ చేతులైతే హల్లెలూయా చెప్పుకుందాం. సరే పురింజేయండి. స్తోత్రం. అర్థమైంది. స్తోత్రించుదాము. Praise the Lord, 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 praise the Lord.